Thank you so much. Good morning to all. Good morning, Vestagians, and good morning, leaders. Sir, voice is clear. Sir, okay, sir. Clear. Thank you so much. Thank you. Right. So, good morning and all of you. కొత్త వాళ్ళ గురించి మై నేమ్ ఇస్ శ్రీనివాస్. సో ఈ మీటింగ్ లో మేబీ అందరూ మిక్సింగ్ ఉన్నారు కాబట్టి కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియదు. సో దాని గురించి సో వెస్టేజ్ 2004లో మొదలు పెట్టినటువంటి మన కంపెనీ ఈరోజు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 20 years కంప్లీట్ చేసుకున్నది. వెస్టేజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్రాండ్. ఈరోజు ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా చాలా మంది డిస్కషన్ చేస్తూ చర్చిస్తున్నటువంటి నేమ్ వెస్టేజ్. సో అంత బలంగా తయారైంది మన కంపెనీ. ఇంత బలంగా తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకున్నటువంటి బ్యాక్ బోన్ ప్రోడక్ట్స్, మన కంపెనీలో ఉన్నటువంటి హై క్వాలిటీ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లాగే విజనరీ మేనేజ్మెంట్ ఉన్నది. మన కంపెనీతో పాటు కొన్ని వందల కంపెనీలు స్టార్ట్ అయినాయి, బట్ మన కంపెనీ మాత్రమే ఇంత స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఈరోజు ఇండియాలో కాకుండా 9-10 దేశాల్లోకి వ్యాపించింది. కమింగ్ డేస్లో ఇంకొక 30 నుంచి 50 దేశాల్లోకి వెళ్ళబోతుందని అంటే మన కంపెనీకి ఉన్నటువంటి మేనేజ్మెంట్, విజనరీ మేనేజ్మెంట్, మిస్టర్ గౌతమ్ బాలి గారు, కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్, ఈ ముగ్గురు వ్యక్తులకి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఓకే, కంపెనీని ఎట్లా నడపాలి, ఏ టైంలో ఏ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి, ఓకే, కంపెనీ పరంగా ఎటువంటి గైడ్లైన్స్ తీసుకురావాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్లందరికీ ఇన్కమ్ పరంగా ఈ పూల్ ఆఫర్స్ కావచ్చు, రెగ్యులర్ ఆఫర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎప్పుడు మనకి ఎంకరేజ్ చేస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి గ్రేట్ మేనేజ్మెంట్ ఈరోజు మనకు ఉంది కాబట్టి మన కంపెనీ ఇంత స్పీడ్గా నడుస్తుంది. రైట్, మన కంపెనీ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆదాయం. అందరికీ ఆరోగ్యం అండ్ అందరికీ ఆదాయం. ఓకే, సో ఈ రెండు పదాలు చాలా విలువైన పదాలండి. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలిసిందే, మన యొక్క లైఫ్ స్టైల్లో మనం గమనించినట్లయితే గత కొంతకాలంగా మన యొక్క హెల్త్ కండిషన్స్ అనేవి కంప్లీట్గా గాడి తప్పినాయి. ఒకప్పుడు ఉన్నటువంటి హెల్త్ ఇప్పుడు లేదు. మన పెద్దవాళ్ళతో పోల్చుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యం కంప్లీట్గా క్షీణించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, అంతకుముందు ఉన్న వాళ్ళు మనం చూసుకున్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళకి హాస్పిటల్స్ పేరే తెలియదు. ఇప్పుడున్నటువంటి రోగాలు పెద్దగా పరిచయం లేదు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి ప్రజెంట్ మనకున్న ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే హెల్త్ సమస్యలు భయంకరంగా పెరిగినాయి. రెగ్యులర్గా నాకు కాల్స్ చేస్తూనే ఉంటారు, సార్ 2 ఏళ్ళ అమ్మాయికి షుగర్ వచ్చింది, ఏం వాడాలి, అలాగే 5 ఏళ్ళ అమ్మాయికి థైరాయిడ్ వచ్చింది, 10 ఏళ్ళ అబ్బాయికి క్యాన్సర్ ప్రాబ్లం వచ్చిందని ఇట్లా రెగ్యులర్గా కాల్స్ చేస్తూనే ఉంటున్నారు. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి అంటే ఇవాళ రేపు సార్ ప్లీజ్ సార్ ఒకసారి చూడండి ప్లీజ్ సార్. అందరినీ పెట్టారా? ఎవరు అన్మ్యూట్ అయినట్టున్నారు. డోంట్ డిస్టర్బ్ మీ. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా ఇవాళ రోజున మనకు చూసుకున్నట్లయితే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మోస్ట్లీ మనం తీసుకునే ఆహారంలో లోపాలు, మనం తీసుకునే ఫుడ్లో మన శరీరానికి ఏవైతే కావాలో అవి సరిగా లేకపోవటం వల్ల వాటి యొక్క కొరత ఏర్పడి ఈరోజు మనకి హెల్త్ సమస్యలు బాగా పెరిగినాయి. చాలా మందికి ఉన్నటువంటి అవగాహన, చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే డాక్టర్లు మాత్రమే మనల్ని చూస్తారు, మందులు మాత్రమే మనల్ని బ్రతికిస్తాయి, మందులు మాత్రమే మనకి
సార్ సార్ మ్యూట్ చేయండి, అందరికి మ్యూట్ ఆప్షన్ మీకు తెలుసా తెలీదా? సార్ మ్యూట్ ఆప్షన్ లోకి వచ్చారు సార్ ఎవరు సార్ ఇది అన్మ్యూట్ అవుతుంది సార్ ఒకసారి. మార్నింగ్ సార్ 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 అది మొత్తం సార్ ఒకసారి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమేష్. ఒకసారి హోస్ట్ ఇవ్వండి లేదంటే కో హోస్ట్ ఇవ్వండి సార్. మొత్తం లాకేయండి, అన్మ్యూట్ చేసుకోకుండా ఒకసారి లాకేయండి. నా పేరు రమేష్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే ఓకే. హోస్ట్ అని ఇవ్వండి లేదంటే హోస్ట్ అని ఇవ్వండి, మొత్తం లాకేయండి. అందరూ డిస్టర్బెన్స్ చేస్తారు. సార్ను తీసుకున్న టైం ఏంది, మనం ఇంత డిస్టర్బెన్స్ ఇచ్చేది సార్. హోస్ట్ ఇస్తున్నా, ఒక నిమిషం ఆగండి. ఇవ్వండి ఇవ్వండి, పైన హ్యాండ్ రైజ్ చేసిన చూడండి, రమేష్ ఆర్ఆర్ అని చూడండి. రమేష్ ఆర్ఆర్. ఎస్ సార్. ఓకే ఒకసారి చూడండి. మ్యూటాల్ కొడితే వస్తుంది సార్, మ్యూటాల్ కొట్టండి. సార్ వచ్చారు చూడండి, రమేష్ సార్ వచ్చారు. సార్ ఓకే సార్, కంటిన్యూ సార్. సార్ కంటిన్యూ సార్, డోంట్ డిస్టర్బ్ సార్. సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. ఒకసారి సార్కి ఇవ్వండి. శ్రీనివాస్ సార్కి ఒకసారి ఇవ్వండి. ఒక్క నిమిషం. ఎస్ ఓకే ఓకే సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అండి. సో ఫోకస్గా వినండి, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టుడే. మీరు ఈ విషయం మీకు అర్థమైంది అనుకోండి, మీరు బయటకు వచ్చి మ్యాజిక్ చేయొచ్చు, బిజినెస్ని బాగా బిల్డప్ చేయొచ్చు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఊరికే ఆ బిజినెస్ డెవలప్ చేయాలి, టీం రావట్లేదు, ఇన్కమ్ రావట్లేదు, ఎవరు మాటినట్లేదు అంటే రారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెయిన్ ద నాలెడ్జ్. మీరు నాలెడ్జ్ గెయిన్ చేయకుండా, మీరు తెలుసుకోకుండా, లెర్న్ చేయకుండా ఉంటే మీకు ఏది రాదు. ఈ బిజినెస్కి చాలా చాలా అవసరం అది. ఓకే, ఇది కొత్త రకమైన బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ప్రాపర్గా మన దగ్గర ఉండాలి. జనాలు ఈ రోజు చాలా తెలివైన వాళ్ళు. మనం పోయి ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాడండి, లేదంటే వెస్టేజ్ కంపెనీ పుట్టి 20 ఏళ్ళు అయింది, ఒక ఎంఎస్ఆర్ గారికి బాగా డబ్బులు వస్తున్నాయి జాయిన్ అవ్వండి అంటే ఎవరు జాయిన్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఆ ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు రావాలని అంటే ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు మీరు ఫోకస్తో వినగలగాలి. ఓకే, ఎందుకంటే ఊరికే అప్లయన్స్ ఏదో రమ్మన్నారు కాబట్టి రమేష్ సార్ జూమ్ ఆన్ చేసి ఇంకా రండి రండి అని చెప్తున్నారు కాబట్టి ఏదో మనం ప్రెజెంట్ సార్ ఎస్ఆర్ అని ఓకే ఊరికే అటెండెన్స్ కోసం వస్తే కనుక మీకు నో యూజ్ అండి. ఓకే, సో ప్రతి మీటింగ్ మనకి ఇంపార్టెంట్. ప్రతి మీటింగ్లో కూడా మనం నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయి. బట్ అవి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు, ఓపెన్ మైండ్తో వినగలిగినప్పుడు మాత్రమే మనకు అవి వర్తిస్తాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి, గ్రేట్ హైట్స్కి వెళ్ళాలి, గ్రేట్ సక్సెస్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ కీ. దాంట్లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్లీ మన ప్రోడక్ట్ వాడందే, మన ప్రోడక్ట్ మూవ్ చేయిందే, మన ప్రోడక్ట్ కొనందే పీవీ రాదు. పీవీ లేకపోతే డబ్బు లేదు. ఏముందిలే ప్రోడక్ట్స్ అనడానికి లేదు. ఎందుకంటే మన బిజినెస్ కంప్లీట్ ప్రోడక్ట్ మీద నడుస్తుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం ఉన్నాం. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా మనం నెలాఖరులో ఏవో బంగారాలో లేదంటే ఇంకో ఫ్లాట్లో అమ్మి సైడ్ వాల్యూమ్స్కి మెయిన్ వాల్యూమ్స్కి మనం పెట్టాల్సి ఉంటుంది. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే మన దగ్గర టీం వస్తుంది. టీం వస్తే ఆటోమేటిక్గా బిజినెస్ బిల్డ్ అవుతుంది. మన యొక్క లెవెల్స్, మన యొక్క ఇన్కమ్ అల్టిమేట్లీ పెరుగుతుంది. ఓకే, సో దాని మీద మీరు దృష్టి పెట్టండి, ఫోకస్ పెట్టండి, ఓపెన్ మైండ్తో వినండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ మనం అర్థం చేసుకున్నట్లయితే, సో ఈరోజు మన యొక్క హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి, డ్యామేజ్ అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో అందులో మొదటి రీజన్ వచ్చి మనం తీసుకునే ఆహారంలో మనకి కొరత ఏర్పడటం వల్ల. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే చాలా మంది లీడర్స్గా ఉన్న వాళ్ళు
సరిగా ప్రొడక్ట్స్ వాడక వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ పడుతున్నారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓకే, ఫీవర్స్ అటాక్ అవుతున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ అటాక్ అవుతూ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న మనమే సరిగా వాడకపోతే మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకనే ఈ బిజినెస్ మనది కాబట్టి మనం దీని గురించి అవగాహన పెంచుకోవటం అండ్ మనం వాడటం అనేది ఇక్కడ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లా ఈ మన కంపెనీ అందించే ఈ ప్రోడక్ట్స్ అనేవి కంప్లీట్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. సో మన యొక్క హెల్త్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనకు తెలిసిన విషయమే, మనం తీసుకునే ఫుడ్లో మన శరీరానికి ఏవైతే కావాలో అవి సరిగా లోపం, అవి సరిగా లేకపోవడం వల్ల న్యూట్రియంట్స్ గ్యాప్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన పెద్దవాళ్ళు తీసుకునే ఆహారంలో బాగుండేవి. అప్పట్లో కెమికల్ వేసి పండించే వాళ్ళు కాదు, పురుగు మందులు, ఎరువు మందులు చాలా రేర్గా వాడేవాళ్ళు. అందుకనే వాళ్ళు తిన్న ఆహారంలో మంచి పోషకాలు ఉండేవి. ఇప్పుడు మనకు వచ్చినప్పుడు ఏమైందంటే పంటలు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఈరోజు ఒక పొలంలో మనం పంట వేయాలి, ఆ పంట పండించాలంటే చాలా రకాల కెమికల్స్ వాడుతున్నారు. బలం మందులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, కలుపు మందులు కావచ్చు, రకరకాల పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల అవి ఆల్మోస్ట్ కెమికలైజ్డ్ అయిపోయినాయి. సో అక్కడ కొన్ని రకాల పోషకాలు పోతే, అలాగే మనం వండే విధానంలో కొన్ని పోతున్నాయి, అదే విధంగా మనం స్టోర్ చేసే విషయంలో కూడా మిగిలినవి పోతున్నాయి. చెప్పాలంటే ఈరోజు మనం తీసుకునే ఆహారం కంప్లీట్లీ ఓన్లీ మన యొక్క ఆకలి మాత్రమే తీరుతుంది తప్ప దానివల్ల మన శరీరానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆల్రెడీ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, WHO వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇటువంటి టైంలో మనకి ప్రతి ఒక్కరికి మన పెద్దవాళ్ళు నేర్పించినటువంటి ఒక విధానం ఏంటంటే, ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక అపోహ అండ్ మనకు అవగాహన లేకపోవడం అని చెప్పొచ్చు. రైట్? సో ఇట్లా మందులు వాడడం వల్ల మనకు వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ టెంపరీ మాత్రమే, పర్మనెంట్ రిజల్ట్స్ కావు. అవే మందులు కంటిన్యూగా వాడుతున్న ప్రాసెస్లో మనకు తెలియకుండానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అటాక్ అయితే. రీసెంట్లీ నాకు ఒక కాల్ వచ్చింది. సో ఆవిడ గుంటూరులో ఉంటారు, వన్ ఆఫ్ ద లేడీ. సో మేడం గారికి ఒక 6 months బ్యాక్ ఒక ప్రాబ్లం అటాక్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా ఆవిడకి మైండ్ డిస్టర్బ్ అయిపోయి మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయినప్పుడు ఆయన కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చి ఉన్నాడు. సో మెడిసిన్స్ కంటిన్యూస్లీ 3 months వాడితే ఆవిడకు ఉన్నటువంటి సమస్య తగ్గకపోగా 55 kgs ఉన్న ఆవిడ 105 kgs పెరిగింది. అంటే 50 kgs ఎక్స్ట్రా పెరిగింది. దేనివల్ల అంటే ఆ మందులు వాడటం వల్ల. రైట్? సో ఇట్లా మనం చూస్తూనే ఉంటాం చాలా మందికి ఒక సమస్యగా వాడితే ఇంకొక సమస్య. మాకు తెలిసిన ఒక మిలిటరీ ఆయన ఉన్నాడు, రవికుమార్ ఫ్రమ్ విజయవాడ. ఆయనకు ఒక 2 ఏళ్ల కింద హై బీపీ అటాక్ అయింది. హై బీపీ కోసం మందులు వాడుతూ ఉన్న ప్రాసెస్లో లేటెస్ట్ గా ఒక 1 month బ్యాక్ ఏమైందో తెలియలేదు, సడన్ గా కాస్త నీరసంగా ఉందనిపించి హాస్పిటల్కి పోయి చెక్ చేపిస్తే డాక్టర్లు మొత్తం పరిశీలించి, అయ్యా నీకు షుగర్ వచ్చిందని చెప్పానంట. సో అప్పుడు ఈ పర్సన్ అడిగినట్టు, సార్ నాకు షుగర్ రావడం ఏంటి సార్, నేను రెగ్యులర్ గా మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేస్తుంటాను, మంచి ఫుడ్ అండ్ డైట్ ఫాలో అవుతాను, నాకు ఎందుకు షుగర్ వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ అంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడంట, బాబు నీకు షుగర్ దేనికోసం వచ్చిందంటే నువ్వు 2 ఏళ్ల బట్టి వాడుతున్నటువంటి ఈ హై బీపీ మెడిసిన్ ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే నీకు షుగర్ వచ్చింది అని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి, చాలా మందిని మేము చూస్తున్నాం. ఒక సమస్యకు వాడితే ఇంకొక సమస్య, ఇంకొక సమస్యకు వాడితే ఇంకొక సమస్య, ఇట్లా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి మందులు వాడడం వల్ల. సో ఇటువంటి స్పీడ్ జనరేషన్లో, కెమికల్ జనరేషన్లో మనకి తెలియాల్సింది, మనం అవగాహన పెంచుకునేది దేనికోసం అంటే మంచి ఆహారం తీసుకోవాలి. మన పెద్దవాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంది, మనకు మంచి ఆహారం లేదు కాబట్టి మన ఆరోగ్యం డ్యామేజ్ అయింది. సింపుల్ ఈక్వేషన్. సో ఈ మంచి ఆహారాన్ని వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈజీగా ఉండడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ వాడి క్యాప్సూల్లో, టాబ్లెట్లో, పౌడర్ రూపంలో మనకి వీళ్ళు ఫుడ్ సప్లిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తగిలించి వీళ్ళు మనకు అందిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వెస్టేజ్లో ఆల్మోస్ట్ 73% ఆఫ్ సేల్ ఓన్లీ హెల్త్ ప్రొడక్ట్స్ మీదే జరుగుతున్నాయి. ఓన్లీ హెల్త్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇవి మనకి కొన్ని రకాల న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్లాంట్స్ కావచ్చు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, వనమూలికలు,
సో ఇట్లా మనిషి ఆరోగ్యం కోసం ఏవైతే ఈ భూమి మీద ఉన్నాయో వాటి నుంచి వీళ్ళు కొన్నేళ్ల పాటు పరిశీలించి పరిశోధనలు జరిపి మనకి వీళ్ళు ఈ రూపాల్లో మనకు అందిస్తున్నారు. మనం చేయాల్సిందంతా ఏంటంటే వాటిని మనం అవగాహన పెంచుకుంటూ ముందు జాగ్రత్త కోసం వాడుకోవటమే. ఎవరైతే ముందు జాగ్రత్త కోసం ముందుగా వాడుకుంటారో వాళ్ళకి సమస్యలు రావు. ఎవరైతే ఆల్రెడీ సమస్య వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాడుకోవడం ద్వారా వాళ్ళకున్న సమస్యలు క్రమేపీ తగ్గుతాయి. రైట్? మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరికైతే క్రానిక్ డిసీజెస్ మీన్స్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఆస్తమా, ఒబిసిటీ లాంటి సమస్యలు, ఈ 5 రకాల సమస్యలు వన్స్ ఒకసారి బాడీలోకి ప్రవేశిస్తే ఎంటర్ అయితే అవి పోవు. ఇంకా వాటికి మందుల్లోనైనా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. బట్ అవి కంట్రోల్ కాకపోగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడతాయి. ఇప్పుడే మనం జూమ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక కాల్ వచ్చింది నాకు గుంటూరులో. సో ఆవిడ లేడీ అంట, వాళ్ళ అమ్మగారికి సమ్ ప్రాబ్లం ఉంది. 18 years బట్టి షుగర్ అటాక్ అయింది. షుగర్ స్టార్టింగ్ డేస్ లో ఒకే ఒక టాబ్లెట్ ఇచ్చిండండి డాక్టర్. అట్లా వాడుతూ ఉన్నాడు. 1 కాస్త 2 అయింది, 2 కాస్త 3 అయింది. ఇప్పుడు 3 పూట్ల కూడా ఇన్సులిన్ 20 ml అంట. 3 20లు 60 ml ఇస్తున్నాడు సార్. అసలు ఎందుకు ఇస్తున్నారో ఆ డాక్టర్లు ఏందో ఆ మందులు ఏందో మాకేం అర్థం కావట్లేదు సార్. ప్రతిసారి మాకున్నటువంటి సమస్య పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. 18 years బట్టి మందులు వాడుతున్నాం. బట్ 1% కూడా షుగర్ కంట్రోల్ లేకపోగా షుగర్ వల్ల బీపీ వచ్చింది, స్టంట్స్ వేసి ఉన్నారు, ఆ కిడ్నీ సమస్య వచ్చింది, క్రియాటిన్ పర్సెంటేజ్ కూడా పెరిగిందంట. రీసెంట్లీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాకు వచ్చినటువంటి కాల్ అది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేజర్లీ మీరు బాగా గమనించినట్లయితే, వినగలిగినట్లయితే, యాక్చువల్గా మనకి ఈ రోజు వచ్చినటువంటి సమస్యలు దేనికి వస్తున్నాయి అని అంటే పోషకాహార లోపాల వల్ల వస్తున్నాయి. ఇది మనకు అర్థం కావాలి. మన శరీరం రన్ అయ్యేది దేనితోనంటే న్యూట్రియంట్స్ తో. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వెహికల్ రన్ అవ్వాలంటే పెట్రోల్ ఆర్ డీజిల్ కావాలి. అట్లాగే మన బాడీ కూడా వెహికల్, ఇది ఒక మెకానిక్ మెషిన్ లాంటిది. ఈ మెషిన్ రన్ కావాలంటే వాటికి ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఓకే, అలాగే మినరల్స్ కావాలి, కెరోటోనైడ్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఇవన్నీ మనకు కావాలి. ఒకప్పుడు అవన్నీ ఉండేవి కాబట్టి బాడీ చక్కగా రన్ అయ్యేది, బ్రెయిన్ సరిగా పనిచేసేది, హార్ట్ సరిగా పనిచేసేది, లివర్, కిడ్నీస్ అండ్ లంగ్స్ బాగుండేవి. కానీ ఎప్పుడైతే ఈ రోజు మనం తీసుకున్న ఫుడ్లో లేకపోవటం వల్ల ఏమవుతుందంటే క్రమేపీ అవయవాలు వీక్ అవటంతో పాటు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఏమో పోషకాహార లోపాల వల్ల వస్తున్నాయి. మనమేమో మందుల రూపాల్లో వాటిని భర్తీ చేయాలనుకుంటున్నాం. ఎప్పటికీ భర్తీ కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎందుకు వచ్చినట్టే అట్లాగే ఉంటున్నాయి, మెడిసిన్స్ వాడినా కంట్రోల్ కావట్లేదు, తగ్గట్లేదు అని ఎందుకు జరుగుతుందా ఇట్లా అంటే మెయిన్లీ అసలు ఏ రీజన్ వల్ల, రూట్ కాజ్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, దేనివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అనేది మనకి తెలియలేకపోవడం, తెలిసిన దాన్ని సరిగా ఆ భర్తీ పూరించలేకపోవటం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, కంపెనీ ఏం చెప్తుంది, ఆ సమస్యల్ని పూరించాలి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ రాకుండా చేయాలని అంటే మనకు సరైనటువంటి ఫుడ్ అవసరం. సరైనటువంటి ఫుడ్ లేదు కాబట్టి మన కంపెనీ ఈ సప్లిమెంట్స్ ని మనకు అందిస్తుంది. ఇవన్నీ పోషకాహారాలు మాత్రమే, నాట్ ఓన్లీ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్స్ డాక్టర్లు ఇవ్వాలి, పేషెంట్లు వాడాలి. మనం డాక్టర్లు కాదు, మన పేషెంట్లు కాదు. ఇవి ఎవరైనా వాడుకోవచ్చు, సమస్య ఉన్నా లేకున్నా ఎవరైనా వాడుకోవచ్చు. వాడుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులు. ఈరోజు చాలా మంది మొన్న ఒక లేడీకి ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ అంట, ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఏం చేయాలో తెలియక ఒక 3 months బ్యాక్ మన ప్రొడక్ట్స్ ఏం వాడాలని అడిగితే మనం రికమెండ్ చేసినాం. ఫుడ్ ప్యాచెస్, నోని, గ్యానోడర్మా, కుర్కుమిన్, ఫ్లాక్స్, కొలెస్ట్రమ్, ఇట్లాంటి సప్లిమెంట్స్ కంటిన్యూస్లీ 3 నెలలు వాడితే 3 నెలల తర్వాత హాస్పిటల్కి పోయి చెక్ చేస్తే అమ్మ నీకు కీమో చేయాల్సిన పని లేదు, నీకు ఉన్నటువంటి క్యాన్సర్ సమస్య కంప్లీట్ గా తగ్గిపోయిందని చెప్పారంట. వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. సో ఎందుకు వచ్చింది, ఎందుకు తగ్గిందని మీరు గమనించినట్లయితే కొన్ని రకాల పోషకాల లోపాల వల్ల, మినరల్స్ లోపాల వల్ల ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. అవి మనం వీటి ద్వారా భర్తీ చేసినాం కాబట్టి ఆ సమస్య తగ్గిపోయింది. రైట్? సో ఈ విషయాన్ని మనం అవగాహన పెంచుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉండాలి. యాజ్ ఎ వెస్టేజియన్ గా
మనం ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవటానికే డిజైన్ చేయబడినటువంటి ప్రోడక్ట్స్ ఇవి. బాలిసెట్ డిజైన్ చేసింది ఎవరి కోసం అంటే మనకే. మనం వాడకుండా మనం చెప్పాలి, లేదంటే అమ్మాలి, లేదంటే వేరే వాళ్ళకి మన టీం వాళ్ళు వాడితే చాలే మనకి పీవీ వస్తుంది, పీవీ ద్వారా డబ్బు వస్తుంది అంటే మనం చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టే, రైట్? సో ఫస్ట్ మనం వాడాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా 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 అవసరం. వన్స్ ఒకసారి మన యొక్క హెల్త్ డిస్టర్బ్ అయిందంటే ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. క్రానిక్ డిసీజెస్ లాంటివి వన్స్ ఒకసారి ఎంటర్ అయినాయి అంటే మళ్ళీ మళ్ళీ పోవు అవి. సో ఇటువంటి సందర్భంలో మనకున్నటువంటి ఈ కెమికల్ జనరేషన్లో మనకున్నటువంటి చాలా మంచి అవకాశం లాంటి వెస్టేజ్ ద్వారా మనకు అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఇవి మనం వాడుకోవాలి. తెలిసినా కూడా చాలా మంది నాకు చెప్పున్నారు, సార్ మన లీడర్స్ సరిగా అవగాహన లేకపోవడం వల్ల, సరిగా వాడలేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళకి హెల్త్ సమస్యలు ఎక్కువైనాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాటిని కనుక మీ ద్వారా అవేర్నెస్ చేయగలిగితే మన వాళ్ళందరూ వాడతారు సార్ అని అంటే ఎగైన్ ఈ సెషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. మనం ఆరోగ్యంగా ఉంటేనే 10 మందికి ఆరోగ్యాన్ని పంచగలం, 10 మందిని ఆరోగ్యంగా ఉండడానికి చెప్పగలం. మనం లేకుండా చెప్పాలనంటే ఎప్పటికీ వర్కౌట్ కాదండి. సో నిజంగా మనం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మనం ఇటువంటి ప్లాట్ఫామ్ లో ఉండడం చాలా గర్వకారణం అని చెప్పొచ్చు. ఎవరికి లేని అవకాశం. బయట చాలా మందికి డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలో తెలియదు. బయటకు వెళ్తే కెమికల్ ఫుడ్, ఇంట్లో తిన్నా బయట తిన్నా ఎక్కడ తిన్నా కెమికల్ ఫుడ్ తినాల్సిందే. కానీ యాజ్ ఎ వెస్టేజ్ కనుక నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం వల్ల మనకు వెస్టేజ్ ఈరోజు తెలుసో తెలియకో మనకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి వాడుకోవడం ద్వారా ఎంతో మంది ఈరోజు ఆరోగ్యాలు కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచుకుంటున్నారు. సో అవకాశం మనకు కూడా వచ్చింది. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. ఒకసారి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కళ్ళను ఓపెన్ చేసి ఈ ప్రొడక్ట్స్ వాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉందాం, మన ద్వారా ఇంకొంతమందిని ఆరోగ్యంగా ఉంచడానికి మనం ముందడుగేద్దాం. మనం వాడకుండా వేరే వాళ్ళకి చెప్దాం అనుకునే ఆలోచన కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి మనం వాడాలి అనే ఒక ఆలోచన మనం తీసుకురావాలి. ఎంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఈ రోజున. ఫ్లాక్స్ ఆయిల్ మన కంపెనీ అవిసె గింజల ఆయిల్ మనకి అందిస్తుంది. ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడుకున్నట్లయితే మనకి ఈ రోజు వచ్చే ప్రధాన సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, వయసుతో సంబంధం లేకుండా రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి జస్ట్ 13 ఇయర్స్, ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్, 13 ఏళ్ళు స్కూల్లో ఆడుకుంటూ సడన్ గా కింద పడ్డాడు. ఏమైందని చూసి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఎక్స్పైర్ అయిపోయాడు. అలాగే మా ఫ్రెండ్ పేటలో ఉన్నాడు, స్వామి అని, వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ 24 ఇయర్స్ రీసెంట్ ఒక కరెక్ట్ మనం బూట్ క్యాంప్ పెట్టిన ముందు రోజు 19వ తేదీనో 20వ తేదీన 19వ తేదీన ఆగస్ట్ 19వ తేదీ, జస్ట్ 24 ఇయర్స్ బీటెక్ స్టూడెంట్. అబ్బాయికి ఏ అలవాట్లు లేవంట, బయటికి వెళ్ళి ఏమి తినడు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు ఏమి తిండు. బట్ సడన్ గా చెస్ట్ లో పెయిన్ వచ్చింది. ఏమైంది అని తెలుసుకునే లోపు జస్ట్ ఒక 20 minutes లోనే ఎక్స్పైర్ అయిపోయాడు, రైట్? సో ఇట్లా మనకి ఏ సమస్యలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో దీనికోసం మన కంపెనీ ఫ్లాక్సీడ్ ఆయిల్ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన కంపెనీ అందిస్తోంది. ఇందులో omega-3, omega-6 అండ్ omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొవ్వు ఏదైతే ఉన్నదో, హార్ట్ సమస్యలకు కారణమైనటువంటి ఆ కొలెస్ట్రాల్ ఏవైతే ఉందో అది కంప్లీట్ గా కరిగించి మన బ్లడ్ సర్క్యులేషన్ ని, బ్లడ్ ఫ్లోని బాగా పెంచుతూ మన హార్ట్ ని మనం పరిరక్షించుకోవచ్చు. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్ వాడుకునే వాళ్ళందరికీ కూడా హార్ట్ అనేది చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది, పనిచేయడం మొదలు పెట్టింది. 90 క్యాప్సూల్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ లో. మనకి జస్ట్ 540 రూపాయలు మాత్రమే. ఈ రోజున మనం పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి పోతేనే ఓపీ 300, 400, 500 ఉంటుంది. ఇంకా టెస్ట్లు, మందులు చూసుకున్నట్లయితే ఇంక చెప్పలేం. కానీ మనందరిని దృష్టిలో పెట్టుకొని మనం గ్రేట్ వెస్టేజ్ కంపెనీ జస్ట్ 540 రూపాయలకే 90 క్యాప్సూల్స్ తో కూడినటువంటి ప్రోడక్ట్ మనకు అందిస్తుంది. ఇది కనీసం రోజుకి 1-2 మనం ఆహారం లాగా తీసుకోవడం ద్వారా మనం ఉన్నన్ని రోజులు హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా
హై బీపీ రాకుండా, ఫిట్స్ రాకుండా, పక్షవాతం రాకుండా, లేడీస్ లో ఈ యొక్క పీరియడ్స్ లోపాలు రాకుండా మనల్ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి అందించే అద్భుతమైన సప్లిమెంట్ ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్. ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ప్రతిరోజు రోజుకు 1, 2, 3 మనం తీసుకోవడం ద్వారా ఎన్ని రోజులు ఉంటాం అనేది ఎవరికీ తెలియదు. బట్ ఉన్నన్ని రోజులు కనుక మనం ఆరోగ్యంగా ఉంటాం, హాస్పిటల్ దూరంగా ఉంటాం, మందులకు దూరంగా ఉంటాం. మన కింద ఒక్కళ్ళు చాకరీ చేసే పని లేకుండా మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. సో అలాగే స్పిరులినా పేదవాళ్ళ ఫుడ్ అని చెప్తామాట. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే అండి, మీరు తెచ్చుకుంటే నిజంగా మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి పోషకాలు దేంట్లో లేవు. తల్లి పాల తర్వాత అతి శ్రేష్టమైన, అతి బలమైనటువంటి ఆహారం స్పిరులినా. ఇందులో మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్స్, కెరటోనైడ్స్, అమైనో యాసిడ్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇంత బలమైన ఫుడ్ కేవలం మనకు 360 రూపాయలకే ఇస్తున్నారు. జస్ట్ 360. 100 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజు కనీసం 1, 2 మనం తీసుకోవడం ద్వారా మన యొక్క హెల్త్, ఇమ్యూనిటీ లోపాల వల్ల వచ్చే సమస్యలు ఈ రోజున ఇప్పుడు వైరల్ సీజన్ నడుస్తుంది. చాలా మందికి ఫీవర్ అని చెప్తున్నారు. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి, తెల్ల రక్త కణాలు పడిపోతున్నాయి, రక్తం తగ్గిపోతుంది. దీనికోసం బయటికి పోయి లక్షలు వేలకు ఖర్చు పెడుతున్నారు. అయినా కూడా రిజల్ట్ లేదు. స్పిరులినా తీసుకోండి. మీ బాడీలో ఎంత బాగా ఇమ్యూనిటీ పెరుగుతుందో, రక్తం ఎంత బాగా ఇంక్రీజ్ అవుతుందో, తెల్ల రక్త కణాలు ఎంత బాగా డెవలప్ అవుతాయో, ఐ పవర్ పెంచుతుంది, నరాల సమస్యలను కంట్రోల్ చేస్తుంది, నిద్ర బాగా పడుతుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే స్పిరులినాలో అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. జస్ట్ 360 రూపాయలే. ఒక బాటిల్ కొని పెట్టుకుంటే ఇంటిలో పాది వాడుకోవచ్చు. 6 years నుంచి 12 years లోపు ఒకటి, 12 years అండ్ అబౌవ్ రోజుకి 2 తీసుకోండి. ఉన్నన్ని రోజులు మీరు హెల్త్ ప్రాబ్లం అనేదే రాదు. మీరు జస్ట్ మా జర్నీ 6-7 years ఇంతవరకు మేము కానీ మా పిల్లలు కానీ ఎవరు హాస్పిటల్కి పోవాలా. మొన్న ఎంఎస్ఆర్ గారు ఒక మీటింగ్ లో చెప్తున్నారు, సార్ నా జర్నీ 6.5 years, రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతుంది, కానీ 1% కూడా నాకు హెల్త్ సమస్య రాలేదు. థ్యాంక్స్ టు వెస్టేజ్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాడు ఆయన. ఎంతో మంది ఈ రోజు నా ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వాళ్ళ హెల్త్ సమస్యలు దూరం అయిపోయినాయి. అట్లాంటి ప్రొడక్ట్స్ ఈ రోజు మనకి అమృతం లాగా మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మనం దాన్ని అర్థం చేసుకుంటూ వాడే ప్రయత్నం మనం చేయగలిగితే కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే రైస్ బ్రాన్ ఆయిల్ వెరీ పవర్ఫుల్ అండి. ఎందుకంటే మన ఇంట్లో వండే వంటలు అందరం తింటాం. మనం తింటాం, పిల్లలు ఉంటారు, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మన అమ్మా నాన్న ఉంటారు, అందరూ తింటారు. అందరూ తీసుకునే ఆహారంలో ఆరోగ్యం పెరగాలని అంటే ఫస్ట్ యూ చేంజ్ ద కుకింగ్ ఆయిల్. ఆయిల్ మార్చండి. ఆయిల్ మార్చడం వల్ల మీకు చాలా రకాల ఉపయోగాలు. బయట ఆయిల్స్ ఈరోజు కెమికల్స్ అయిపోవడం వల్ల మనకు తెలియకుండానే హార్ట్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది, ఫ్యాటీ లివర్ పెరుగుతుంది, అలాగే షుగర్, బీపీ, థైరాయిడ్, లేడీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి మెయిన్ ఆయిల్. ఆ ఆయిల్ని మన కంపెనీ న్యాచురల్గా అందిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అద్భుతం అండి. ఇది రీసెంట్లీ మనం బూట్ క్యాంప్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఒక వీడియో కూడా ప్లే చేసి ఉన్నాం. ఈ ఆయిల్ వాడుకోవడం ద్వారా 100% మీ యొక్క ఆరోగ్యాలు మెరుగుపడతాయి. చాలా మంది ఈ ఆయిల్ వాడుకొని గ్యాస్ ట్రబుల్ తగ్గిందని, బరువు తగ్గుతున్నారని, ఫ్రీ మోషన్ అవుతుందని, మొలలు తగ్గుతున్నాయని, థైరాయిడ్ కంట్రోల్ అవుతుందని, వెయిట్ లాస్ అవుతుందని, నిద్ర బాగా పడుతుందని, నరాల సమస్యలు తగ్గుతున్నాయని చెప్తున్నారు ఒక్క ఆయిల్ వల్ల. రైట్? సో ఇట్లా చెప్పుకొని పోతే మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. సో అన్నిటి గురించి మనం ఒకే సెషన్లో చెప్పలేం. ఇందులో బేసిక్గా మనకి రెగ్యులర్గా అవసరమయ్యే ప్రోడక్ట్స్ గురించి నేను చెప్తున్నాను. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంకొకరిని ఆరోగ్యంగా ఉంచగలం. మనం ఆరోగ్యంగా లేకుండా మనం వేరే వాళ్ళకి చెప్పలేం. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ టుడే. అట్లాగే బిజినెస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి, మనం అనుకున్న స్థాయికి వెళ్ళాలి, మన డ్రీమ్స్ గోల్స్ నెరవేరాలంటే అల్టిమేట్లీ మనకు కావాల్సింది, ఇందులో మనకి ఏం కావాలనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఎందుకంటే మనకి ఏం కావాలో మనకు తెలియకపోతే ఈ బిజినెస్ మనం రన్ చేయలేం. చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే
మీటింగ్కి వస్తారు, మోటివేట్ అవుతారు, వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్ నేను కూడా జాయిన్ కావాలి అని ఏదో ఒక మోటివేషన్ తో జాయిన్ అవుతారు. బట్ ఎందుకు జాయిన్ అవుతున్నాం, మనం జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు మనం ఎందుకు జాయిన్ అవ్వాలనేది క్లారిటీ లేకపోవటం వల్ల. ఓకే, సో అది లేకపోతే ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది అక్కడే ఉంటది, పెద్దగా రన్ అవ్వదు, మనకి పెద్దగా అచీవ్మెంట్స్ రావు. అందుకనే ఈ రోజు నుంచి సింపుల్ స్టెప్స్, ఈ భూమి మీద ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరి యొక్క మైండ్ సీక్రెట్ మీరు చూసుకుంటే, ఏ రంగంలోనైనా మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రంగానికి తగ్గట్టు అసలు ఎందుకు మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎంచుకున్నాం అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం సక్సెస్ఫుల్ అవ్వాలేనంటే మనం ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. సో నేను ఎందుకు వచ్చాననేది మీకు చెప్తే మీకు అర్థం అవుతుంది. సో నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేసింది మన గ్రేట్ లీడర్ మెంటర్ శ్రీ టైగర్ వెంకటేష్ గారు చూపించినప్పుడు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నా పాయింట్. ఎందుకంటే ఇది మనకు అవగాహన కలగాలి, మనకు అర్థం కాకపోతే మనం ఎందుకు వచ్చినా మనకు తెలియదు అన్నట్టు. సో సార్ నాకు కలిసినప్పుడు సార్ నాకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నీ లైఫ్ లో ఏముంటే హ్యాపీగా ఉంటావు ఒక పేపర్ మీద రాయమన్నాడు. నీ లైఫ్ లో ఏముంటే హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే అంతవరకు నాకు తెలియదండి. యాక్చువల్గా నేను చిన్న వయసులో కంపెనీకి రావటం, సరే అందరూ వచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ తో పాటు వచ్చి ఏదో ఒక ఉద్యోగం దొరికింది కాబట్టి 1500 జీతం చేద్దామనే ఉద్దేశంతో అట్లా చేస్తూ పోతుంది బండి. 10 ఏళ్ళు గడిచింది, ఇన్కమ్ 10,000కి పెరిగింది, కానీ అసలు ఎందుకు చేస్తున్నాను, ఇది చేయడం వల్ల నా పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ లో నా అచీవ్మెంట్స్ ఏమున్నాయి, నా ఫ్యామిలీని నేను చూసుకోగలుగుతానా లేదా అనేది ఏం అవగాహన లేదు. ఏదో బండి పోతుందంటే పోతుంది, అందరితో పాటు మనం పోతున్నాం అంటే పోతున్నాం, బట్ ఏం తెలియలే. బట్ సార్ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగి ఉన్నాడో సో అప్పుడు నాకు బ్రెయిన్ ఓపెన్ అయింది. ఎస్ కరెక్టే కదా, మనం అసలు ఎందుకు చేస్తున్నాం, ఈ అందరూ చాలా చాలా పనులు వేరే వేరే వర్క్స్ చేస్తున్నారు, బట్ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదులే, కానీ నేను ఎందుకు చేస్తున్నాను అనేది నాకు తెలియకుండానే 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడే ఎలాగుంటే ఫ్యూచర్ లో పరిస్థితి ఏంటనేది సరే సార్ చెప్పినాడు కదా రాద్దాం అని ఆ రోజు నైట్ కూర్చున్నా, 4-5 అవర్స్ కూర్చున్నానండి. అసలు మనం తెలియట్లే అసలు ఏం రా ఇంతవరకు. ఆ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలే యాక్చువల్గా. నీ లైఫ్ లో ఏముంటే నువ్వు హ్యాపీగా ఉంటావు ఒక పేపర్ మీద రాయనే మాట ఎవరు అడగలే. ఇప్పుడు ఆ మాట మిమ్మల్ని అడుగుతున్నా, నాకు సార్ చెప్పింది. నేను అప్పుడు రాసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఫ్రీ అవ్వాలని రాసుకున్నా. ఎందుకంటే అదే జాబ్ లో నేను కంటిన్యూ అయితే ఖచ్చితంగా నేను నా లైఫ్ మారదు. అప్పటికే నేను ఒక 10 ఏళ్ళు చూసున్నా. ఏమనుకున్నానంటే 1500 వచ్చింది స్టార్టింగ్, 3000 వస్తే ఏమైనా చేంజెస్ వస్తాయని అనుకున్నా. 3000 వచ్చింది మారలా, 3000 కాస్త 4000 అయింది మారలా, 6000 అయింది మారలా, 10,000 అయింది మారలా. ఎందుకు మారలేదంటే అక్కడ మేజర్ గా ఒక రకమైనటువంటి వేరియేషన్ గమనించా. అదేంటంటే ఇన్కమ్ పెరుగుతోంది, బట్ ఇన్కమ్ తో పాటు ఇంకోటి పెరుగుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి. నాకొక్కడికైనా మీ అందరికంటే అందరికీ పెరుగుతున్నాయి. ఎందుకు మనం మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ లాగే ఉండిపోతున్నాడు, డెవలప్ కావట్లేదంటే ఖర్చుల కన్నా మన ఆదాయం తక్కువ ఉంది కాబట్టి, లేదంటే ఈక్వల్ గా ఉంది కాబట్టి మనం అలా ఉన్నాం. ఎప్పుడైతే ఖర్చుల కన్నా మన ఆదాయం ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం రిచ్ మీన్స్ ధనవంతుల జాబితాలోకి వెళ్తాం. సో అప్పుడు ఆ పాయింట్ నాకు అర్థమైంది. అర్థం అవగానే నేనేమనుకున్నానంటే ఇదే పనిలో మనం కంటిన్యూ చేస్తే మన ఫ్యూచర్ ఖచ్చితంగా మనకు ఉండదు. ఇప్పుడు అప్పటికి నేను ఒక బ్యాచిలర్ గా ఉన్న నేను నాకే ఇది సరిపోవట్లేదు అంటే రేపు పొద్దున పెళ్లి, పిల్లలు, అగైన్ ఫ్యామిలీ, వీళ్ళందరినీ చూసుకోవాలంటే ఇది కష్టం అవుతుంది అనుకున్నా. అప్పుడు వెంటనే ఐ టేక్ ద డెసిషన్, ఎస్ ఇది నాకు ఉపయోగపడుతుందని. ఎందుకు ఉపయోగపడుతుందని అనుకున్నానంటే మళ్ళీ మీకు చిన్న క్యాల్కులేషన్ ఇస్తాను. సో అప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు, ఒక 7 years బ్యాక్. నాకు వచ్చినటువంటి జీతం 10,000, అంతా పోను ఒక 2-3 వేలు 4,000 మిగిలేదు. సో ఓకే, అప్పటికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేయాలనుకుంటున్నారు. పెళ్లి చేస్తే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు. జస్ట్ ఒక 1-2 years లోనే ఒక్కలం కాస్త 4 అవుతాం. సో అప్పుడు నాకు ఎంత కావాలి, ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం లెక్క వేస్తే నాకు 25,000 కావాలి. బట్ నేను అప్పుడు 10,000 కున్నా, ఇంకొక 2-3 years తర్వాత 25,000 కావాలి. అవకాశం ఉందంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఏదైతే కంపెనీలో చేస్తున్నానో అదే కంపెనీలో నాకన్నా ముందు సీనియర్స్ నేను గమనించిన,
నాకన్నా 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ సీనియర్స్ని కూడా గమనించా. వాళ్ళ ఇన్కమ్ చూస్తే పెద్దగా గ్రోత్ ఏం, నాకు 10,000 వస్తే ఒకరికేమో 12,000, ఇంకొకరికేమో 15,000, ఇంకొకరికేమో 16-17 తప్ప పెరగలా. నేనేం రాసుకున్నా, నాకేమో 25,000 కావాలి, వచ్చిందేమో 10,000. మ్యాచింగ్ ఉందంటే మ్యాచింగ్ లేదు. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, మ్యాచింగ్ లేకపోతే ఏం చేయాలండి, 8లో నుంచి 9 పోదు, అయితే పక్క నుంచి అప్పు చేయాలి. సో ఇదే సూత్రం గుర్తొచ్చింది. ఒక్క నిమిషం భయం వేసింది, అబ్బా మనకి ఏ అవగాహన లేకుండానే మనం ఇన్ని రోజులు కంటిన్యూ చేసామా, ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలని అప్పుడు జాబ్ ఫ్రీ అవ్వాలని రాసుకున్నా. నెక్స్ట్ నెలకి ₹1,00,000 సంపాదించాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, విత్ పేరెంట్స్ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, విత్ పేరెంట్స్ అని అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ వరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఫ్యామిలీ అంటే నేను, నా భార్య, నా పిల్లలు అనుకుంటారు. కానీ నేను అట్లా అనుకోవాలి, ఎందుకంటే నేను పేరెంట్స్ కూడా రాసుకోను. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది నా పేరెంట్స్, నాతో పాటు వాళ్ళు ఉండాలి, నేను ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ కష్టం లేకుండా వాళ్ళని చూసుకోవాలని అప్పుడే అండర్లైన్ చేసుకున్నా. ఓకే, సో అట్లాగే ఫారిన్ ట్రిప్ పోవాలి, కారు ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి, అన్ని రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పేపర్ చూపించారు. అప్పుడు సార్ ఏమన్నాడంటే డైరెక్ట్గా, బాబు బాగానే రాసుకొచ్చినావు, కానీ నువ్వు చేస్తున్న పని చేస్తూ పోతే నువ్వు కావాల్సినన్ని వస్తాయా, ఖచ్చితంగా రావు అని చెప్పి. ఎందుకంటే నేను వెళ్తున్న మార్గం ఒకటి, నాకు కావాల్సిన డ్రీమ్ ఒకవైపు ఉంది. ఇవన్నీ డ్రీమ్స్, నేను ఒక వైపుకి వెళ్తున్నా, ఇవి ఒక పక్క ఉన్నాయి. ఎప్పటికీ వస్తాయంటే నో ఛాన్స్. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచినా కూడా రావు అని క్లియర్ కట్ గా అర్థమైంది. అప్పుడు ఐ టేక్ ద డెసిషన్, ఎస్ చేస్తే దీన్నే చేయాలి. ఎందుకంటే రిస్క్ లేదు, డబ్బు కట్టేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, ఇందులో ప్రొడక్ట్స్ వాడుతూ 10 మందికి షేర్ చేసేదే కదా, సరే చేద్దామని ప్రయాణం మొదలు పెడితే ఈరోజు ఒక్కొక్కటిగా జాబ్ ఫ్రీ అయింది, నెలకి 1,00,000+ ఇన్కమ్ దాటింది. నెక్స్ట్ ఓన్ హౌస్ ప్లానింగ్ జరుగుతుంది, ఓన్ కార్ రాబోతుంది, ఫ్యామిలీని చూసుకోవడం చాలా అద్భుతం. ఒక్కొక్కటిగా ఈరోజు నా యొక్క డ్రీమ్స్ అనేవి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను, బికాస్ ఆఫ్ వెస్టేజ్ ద్వారా. సో ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందనంటే, మనము ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చామనేది మనకి క్లారిటీ లేకపోతే మనం చేయలేం. ఓకే, అందుకని మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, మీరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారో ఒక 5 రకాల రీజన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అవే రీజన్స్ అనొచ్చు, కోరికలు అనొచ్చు, డ్రీమ్స్ అనొచ్చు, గోల్స్ అనొచ్చు, ఏవైనా అనుకోండి, బట్ అవి రాయండి. అవి రాయకుండా మనం ముందుకెళ్ళాలి చేయాలంటే ఖచ్చితంగా మనకు వర్కౌట్ కాదు. ఏదో బండి పోతుందంటే పోతుంది తప్ప అవి మనకు నెరవేరు. ఎప్పుడైతే ఎందుకు నెరవేరు అని నేను చెప్తున్నానంటే, మనం గోల్ రాయకపోతే కొద్దిగా ముందుకెళ్తాం. ముందుకెళ్లే ప్రాసెస్ లో కొంతమంది నో అంటారు, కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది వస్తారు, కొంతమంది మానేస్తారు. లేదంటే మనం వెళ్ళే క్రమంలో మనకి నెగిటివ్స్ ఎదురైతే, ఇవన్నీ నెగిటివ్ ఎదురైనప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏముందిలే మన వల్ల వర్కౌట్ కాదులే, తర్వాత చూద్దాంలే చేద్దాంలే అని మనం డౌన్ అయిపోతుంటాం. కానీ ఎప్పుడైతే మీ కోరిక బలంగా ఉందో, మీ డ్రీమ్ స్ట్రాంగ్ గా ఉందో, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎస్ ఎవరేమనుకున్నా నేను చేసే తీరాలి, నా డ్రీమ్ చాలా ఇంపార్టెంట్, నేను గెలవాలి, 10 మందిని గెలిపించాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే, ఎవరు నో చెప్పినా కూడా ఏదేమైనా నేను సాధించే తీరాలి అనే ఒక మైండ్ సెట్ తో మనం ముందుకెళ్ళగలం. ఇది లేదనుకోండి, కొద్దిగా చిన్న కష్టం వచ్చిందంటే చాలు ఆగిపోతాం. లేదు వర్షం పడింది, ఈ రోజు కాదు రేపులే, లేదంటే ఎండ ఎక్కిందని, అబ్బా ఇంత ఎండలో మనం ఏం పోతాం అబ్బా తర్వాత. ఇవన్నీ ఎప్పుడు అనిపిస్తాయంటే, మనకి ఎందుకు చేస్తున్నాం మనకు అవగాహన లేనప్పుడు ఇవన్నీ మనకి అడ్డంకులు వస్తుంటాయి. అదే మీరు గోల్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు డ్రీమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ అడ్డంకులు రావు అన్నట్టు. ఓకే, సో అప్పుడు మనం అప్లై అని చెప్పిన కారణాలు వెతుక్కోకుండా మనం ముందుకెళ్ళడానికి ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలో అవి మీకు తెలిసి ఉండాలి, ఎప్పటికి కావాలో కూడా తెలిసి ఉండాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఏం కావాలో తెలియాలి, అవి ఎప్పటిలోగా కావాలో కూడా తెలియాలి. అవి తెలియలేకపోతే ఏమైందంటే మళ్ళీ అక్కడ కూడా నెగ్లిజెన్సీ వస్తుంది. నాకు నెలకి ₹1,00,000 కావాలి అంతే. ఎప్పటికి కావాలి? 2024 డిసెంబరా, 2025కా, 26కా, 27కా? అది రాసుకోలేకపోతే ఏమైందంటే మళ్ళీ నెగ్లిజెన్సీ వస్తుంది. చేద్దాంలే చూద్దాంలే అని మనం
ఒక నెగిటివ్ ఫీలింగ్తో ఉంటాం. అదే మనం దానికి డేట్ యాడ్ చేసామనుకోండి, ఎస్ నాకు 1 lakh కావాలి, ఎప్పటికి? డిసెంబర్ 2024 ₹1,00,000 కావాలి. అది కావాలనుకున్నప్పుడు మన మైండ్ ఏం చేస్తుంది? బాబు ఇదిగో నీ గోల్ రాసుకున్నావు కాబట్టి దానికి తగ్గట్టు ఆలోచనలు చేయాలి, పని చేయాలి. ప్రెజెంట్ నాకు ఎంత టీం ఉంది? ఓకే, ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంక 4 months లో ₹1,00,000 రావాలని అంటే ప్రెజెంట్ నేను ఏ లెవెల్లో ఉన్నాను? ఆ ఇన్కమ్ రీచ్ కావాలంటే నాకు ఎన్ని టీమ్స్ రన్ అవుతున్నాయి, ఏ టీం నుంచి ఎంత పీవీ జరుగుతుంది, ఎంతమంది లీడర్షిప్ ఉంది, ఎన్ని ఎల్ఓబీలు వస్తున్నాయి, ఎంత హోమ్ మీటింగ్ చేయాలి, ఎంతమందిని కలవాలి, ఎట్లా చేయాలనేది నాకు ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ ప్రకారం యాక్షన్ మొదలైద్ది, దాని ప్రకారం నాకు ఆ ఇన్కమ్ రీచ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది లేదో మనకి చెప్తా ఉంటాం స్టేజ్ మీద డిసెంబర్ 1 lakh, డిసెంబర్ 1 lakh, డిసెంబర్ 1 lakh, బట్ ఎట్లా వస్తుంది అనేది మీకు తెలియకపోతే అది రాదు. ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళని చాలా అద్భుతంగా కార్డు డిజైన్ చేసి ఉన్నాడు. ఓకే, పెళ్లి కొడుకు ఫోటో వేసాడు, పెళ్లి కూతురు ఫోటో వేసాడు, వెన్యూ డిజైన్ చేశాడు, ఏసీ ఫంక్షన్ హాల్ అన్నాడు, ఆ పెళ్లి రోజు ఏమేమి పెడతారన్నాడు, అన్ని రకాల ఐటమ్స్ ను కూడా అక్కడ ప్రింట్అవుట్ చేయించాడు. చూసిన వాళ్ళకి చాలా ఆనందం అనిపించింది. అబ్బా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు, మ్యాచింగ్ కుదిరింది, హాల్ ఏసీ హాల్ అంటున్నారు, ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడు పెళ్ళో డేట్ వేయలేదట. అన్ని బాగున్నాయి బట్ డేట్ వేయలే. ఓకే, సో అది వెళ్ళగలుగుతాం ఆ పెళ్ళికి? నో. ఇక్కడ కూడా అంతే, వెస్టేజ్ బాగుంది, కంపెనీ బాగుంది, ప్రొడక్ట్స్ బాగుంది, అప్లయన్స్ బాగున్నారు, ప్లాట్ఫామ్ బాగుంది, ₹1,00,000 వస్తుంది, 2 lakhs, 5 lakhs కూడా వస్తుంది. బట్ ఎప్పటికి కావాలో మీ దగ్గర అది సరైనటువంటి డేట్, ప్రణాళిక, ప్లానింగ్ లేకపోతే ఎప్పటికీ రాదు. ఈ బిజినెస్ కి ఇవి చాలా చాలా అవసరం మనకి. బయట ఉద్యోగానికో లేదంటే ఆ పనికో ఈ పనికో మనం సిమెంట్ పనో లేదంటే బేల్దారి పనో ఏ కంపెనీలో జాబ్ చేసుకుంటే అవసరం ఉండదు, జాబ్స్ గోల్స్ పెద్దగా ఉండవు. బట్ వెస్టేజ్ లో మీరు గెలవాలి అని అంటే ఖచ్చితంగా ఇవి చాలా చాలా అవసరం. ఇవి లేకనే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు, చాలా మంది ముందుకెళ్ళట్లేదు. అందుకనే మనం అందరం ఏం చేయాలంటే ఎప్పటి నుండి ఆన్ ద స్పాట్, ఇది సెప్టెంబర్ 1, కనీసం రేపటి నుంచైనా మనకి ఏం కావాలనేది మనం అవగాహన పెంచుకుందాం. దానికి తగ్గట్టు మన యొక్క ఆలోచన విధానం. ఓకే, సో ఏమనుకున్నామండి? ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకున్నాం, ప్రోడక్ట్స్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం, నెక్స్ట్ ఇందులో డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మనం ఎట్లా ముందుకెళ్ళాలనేది మాట్లాడుకుంటున్నాం. ఓకే, మనకు ఒక డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ కావాలంటే ఎప్పటికి కావాలి, ఎలా కావాలనేది ప్లానింగ్ వేసుకున్న తర్వాత మనం ఇందులో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన యొక్క ఆలోచన విధానం సరిగా లేకుండా ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే అగైన్ మళ్ళీ సక్సెస్ఫుల్ కాలేం. అన్ని బాగున్నాయి, ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ బాగుంది, మన దగ్గర డ్రీమ్ ఉంది, ఎప్పటికి కావాలో కూడా డేట్ ఉంది, కానీ వస్తుందంటే చెప్పలేం. ఎందుకు? ఆ దానికి తగ్గట్టు మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే బాగా వినండి పాయింట్, మనకి ఇంతవరకు ఉన్న ఆలోచన ఏంటి? జాబ్ మెంటాలిటీ, లేదంటే ఇంతకు ముందు మనం చేసినటువంటి వేరే వేరే వర్క్ సంబంధించినటువంటి మెంటాలిటీ ఉంది. దాని నుంచి వెస్టేజ్ బిజినెస్ లోకి కన్వర్ట్ కావాలి. ఆ యొక్క మైండ్ సెట్ నుంచి ఈ మైండ్ సెట్ కి మనం మారాలి అని అంటే మనకి బాగా ఉపయోగపడేవి మీటింగ్స్, అప్లైన్స్ తో మీరు టచ్ లో ఉండటం, రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ కావడం. అది ఏ మీటింగ్ అయినా, అది జూమ్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, ఓకే, సక్సెస్ సెమినార్స్ కావచ్చు, 1 days కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మీటింగ్స్. ఈ మీటింగ్స్ మీరు ఎంత బాగా అటెండ్ అయితే అంత బాగా మీరు నేర్చుకోగలుగుతారు, ముందుకెళ్ళగలుగుతారు. చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, సార్ మొన్నే కదా మీటింగ్ జరిగింది, అంత దూరమా, మళ్ళీ రావాలా, ప్రతిరోజు అటెండ్ కావాలా? ఇవన్నీ ఏంటంటే ఫెయిల్యూర్ పర్సన్కి ఉన్నటువంటి గుణాలు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే మీరు ఫెయిల్యూర్ పర్సన్ కి అండ్ ఫెయిల్యూర్ కేటగిరీలో ఉన్నట్టు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏం ఆలోచిస్తాడంటే, ఎస్ డిసెంబర్ కల్లా నేను 1 lakh తీసుకోవాలంటే ఎస్ నేను ఖచ్చితంగా ప్రతి మీటింగ్కి వెళ్ళాల్సిందే, ఏదేమైనా నేను చరిత్ర క్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే మీ మీ ఫ్యామిలీలో ఇంతవరకు ఫారిన్ ట్రిప్ పోయినాడు, ₹1,00,000 తీసుకునేవాడు, కారు కొన్నాడు, హౌస్ కట్టినాడు ఎవరు లేడు. ఆ అవకాశం మీకు వచ్చింది, చరిత్ర సృష్టించే అవకాశం మీకు వచ్చింది. మీకు వచ్చినప్పుడు మీ మైండ్ ఎట్లా పనిచేయాలండి? అగ్రెసివ్ మైండ్ సెట్,
బయట మీరు ఎంత పెద్ద ఉద్యోగాలను చేయండి, ఎంత పెద్ద చదువులైనా చదవండి, జస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెస్టేజ్ లో ఉన్నటువంటి అవకాశం బయట ఉంటదంటే ఎవరికి ఉండదండి. మీరు బాగా ప్లాన్ చేసుకొని పని చేస్తే జస్ట్ 1 year లోనే 1-2 lakhs తీసుకోవచ్చు. కానీ భయం ఉంటుందా? ఉండదు. అవన్నీ ఇక్కడ ఉన్నాయంటే దానికి తగ్గట్టు మన ఆలోచనలు మార్చుకోకపోతే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేం. ఓకే, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ బిజినెస్ లో మనం వర్కౌట్ కావాలి, ఈ బిజినెస్ లో మనం అనుకున్న డ్రీమ్స్ మనం నెరవేర్చుకోవాలంటే ఫస్ట్ చేంజ్ ద మైండ్ సెట్. మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆల్వేజ్ పాజిటివ్ ఆలోచించాలి. ఎస్, మీటింగ్ ఉందంటే ఎప్పుడు ఎక్కడ, ఇది ఒక్కటే మాట, ఎప్పుడు ఎక్కడ. మనం యాజ్ ఎ అప్లైన్ గా, మనం యాజ్ ఎ లీడర్ గా మనం ఆలోచించలేకపోతే మన టీం అలాగే ఉంటారండి. గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ అంతా మీ మీదే బేస్ అవుతుంది. టీం రావట్లేదా, బిజినెస్ లో ఎవరు చేరట్లేదా, మీకు ఇన్కమ్ రావట్లేదా, మీకు రిజల్ట్స్ రావట్లేదా, మెయిన్ కారణం మీరే. రిజల్ట్స్ వచ్చినా మీరే, రిజల్ట్ రాకపోయినా 100% మీరే. అందుకనే ఈ బిజినెస్ మనతోనే మొదలవుతుంది. కాబట్టి మనం మారాలి. ప్రతి రోజుకి మన యొక్క మైండ్ సెట్, ఈ రోజు ఉన్న మనం, రేపున్న మనం, ఎల్లుండి ఉన్న మనం, ఎనీ టైం మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ, ఆలోచన మార్చుకుంటూ ముందుకే అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. అది లేకపోతే అక్కడే ఉంటాం. ఓకే, బయట అన్నాలు ఆ మైండ్ సెట్ తో ఉన్నాం కాబట్టి అంతవరకు ఉన్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ఈ సక్సెస్ఫుల్ ఆపర్చునిటీ దొరికినాక కూడా మళ్ళీ అదే ఆలోచనలు చేస్తే మనం ఎప్పుడు బయటకు వస్తామండి, ఎప్పుడు పైకి వస్తాం చెప్పండి. అందుకనే ఈ సిస్టానికి రెగ్యులర్ గా కనెక్ట్ కావటం, మీటింగ్లకి అటెండ్ అవ్వటం, మీ సరైనటువంటి అప్లైన్ తో రెగ్యులర్ గా కమ్యూనికేట్ కావటం అనేది ఈ బిజినెస్ కి చాలా 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 అవసరం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లైన్, క్రమశిక్షణ. ఏ రంగంలోనైనా మీరు చూడండి, వాళ్ళు సక్సెస్ అవుతున్నారని అంటే, మన రీసెంట్లీ సచిన్ టెండూల్కర్ ఇంటర్వ్యూలో ఆయన ఒక పాయింట్ చెబుతాడు, నేను ఈ స్థాయికి రాగలిగినాను అంటే దీని అంతటికి కారణం డిసిప్లైన్. నేను క్రమశిక్షణతో కూడినటువంటి ప్రాక్టీస్ కావచ్చు, నా యొక్క పనితీరు కావచ్చు, నా యొక్క ఆలోచనలు కావచ్చు, నా యొక్క పద్ధతి, ప్రవర్తన, ఇవన్నీ కూడా డిసిప్లైన్ గా ఉన్నాయి కాబట్టే నేను ఈ స్థాయికి రాగలిగాను. ఎవరు డిసిప్లైన్ ఉన్నా కూడా నాలాగా వాళ్ళు ఉన్న రంగాల్లో వాళ్ళు పైకి రావచ్చు అని చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ఓకే, సో ఈ బిజినెస్ చాలా చాలా అవసరం. మీటింగ్కి వచ్చినప్పుడు మనం టైం టు టైం రావటం, వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలి, మీటింగ్ అవకాశం ఉంటే ఫ్రంట్ లో, ఇంకా అవకాశం ఉంటే స్టేజ్ మీద కూర్చోవాలి. కూర్చొని ఎట్లా చేయాలి, ఓపెన్ మైండ్ తో వినాలి, లెర్న్ చేయాలి. ఓకే, ఓపెన్ మైండ్ తో వినాలి, నేర్చుకోవాలని ఆలోచన. అబ్బా మళ్ళీ మీటింగా, చెప్పిందే చెప్తారు కదా మళ్ళీ చెప్తున్నారు ఏంది, ఇట్లాంటి నెగిటివ్ ఫీలింగ్ తో ఉన్నాం అనుకోండి, ఒక్క పాయింట్ బయటకు వెళ్దాం. మీ లిస్ట్ లో 100 మీటింగ్లకి వెళ్ళాననే ఒక రికార్డు ఉంటది, బట్ రిజల్ట్ చూసుకుంటే ఏముండదు. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ కోసం మనం ఏ పని చేయాలి, అల్టిమేట్లీ మనం డబ్బు సంపాదించాలి, అల్టిమేట్లీ మనం సక్సెస్ కావాలి, అల్టిమేట్ గా మన ద్వారా మనకు వచ్చిన టీంకి మనం సక్సెస్ ఇప్పియాలి. అది ఇప్పియాలంటే యాజ్ ఏ లీడర్ గా, యాజ్ ఏ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. మీటింగ్కి వస్తే టైం టు టైం రావాలి, ఇన్ టైంలో ఉండాలి, ఫ్రంట్ లో ఉండాలి, మీటింగ్ అయినంత సేపు ఓపెన్ మైండ్ తో ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా సక్సెస్. సార్ అన్మ్యూట్ ఇచ్చండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, కాల్ వచ్చింది సార్. వాయిస్ ఇస్ క్లియర్? క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇట్లా మనం ప్రతి మీటింగ్ లో కూడా మనం ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం నేర్చుకుని, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మన మధ్యలో, రమేష్ సార్ కావచ్చు, వెంకటేష్ సార్ కావచ్చు, ఓకే, మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్క లీడర్, శివమణి సార్, ఇట్లా ఉన్న చాలా మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్థాయికి రావడానికి రీజన్ ఏంటంటే, అది మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా వస్తారు, వచ్చి ఓపెన్ మైండ్ తో వినగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు విన్నారో, వాళ్ళు విన్నది ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో మనకి అది అర్థం కావాలి. ఓకే, సో అట్లా ప్రతి మీటింగ్ మనం అటెండ్ కావడం, మీటింగ్ పోస్టర్ వచ్చిందంటేనే వెంటనే మనం టికెట్ బుక్ చేయాలి, టీంతో టికెట్లు బుక్ చేయించాలి. యాజ్ ఏ లీడర్ గా మన బాధ్యత అది. ఓకే, ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నప్పుడు షేర్ చేసుకోవటం,
ఇవన్నీ కూడా లీడర్కి ఉన్నటువంటి లక్షణాలు. ఇవన్నీ చేయకుండా నాకు టీం రాలేదండి, ఎవరు వినట్లేదండి, అబ్బా నాకు సిగ్గండి, నాకు మొహమాటం అండి, ఇవన్నీ కారణాలు చెప్తే ఎప్పటికి కూడా మీకు సక్సెస్ వచ్చే అవకాశమే లేదు. ఓకే, ఇవన్నీ వదిలిపెట్టాలి. అవన్నీ వదిలిపెట్టాలంటే ఫస్ట్ మీ మైండ్లో ఆలోచనలు మారాలి. ఇవన్నీ మీ యొక్క ఆలోచనలు మారాలంటే మీకు స్ట్రాంగ్ డ్రీమ్ ఉండాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే వన్ బై వన్ ప్రాక్టికల్గా చేస్తూ వస్తారో అప్పుడు మీకు రియల్ సక్సెస్ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లాంగ్ టర్మ్ బిజినెస్. ఒక రోజులోనో, ఒక నెలల్లోనో, ఒక 6 నెలల్లో మీరు అంతా సక్సెస్ అయిపోతారని ఎవరు చెప్పరు. దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ బిజినెస్. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మీకు బిజినెస్ పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ 3 months లెర్నింగ్ పీరియడ్. నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవాలి, మార్కెటింగ్ ప్లాన్ నేర్చుకోవాలి, టీమ్ బిల్డింగ్ చేసే విధానం నేర్చుకోవాలి, ఎవరితో ఎట్లా ఉండాలి నేర్చుకోవాలి, అప్లైన్తో ఉండే విధానం నేర్చుకోవాలి. ఇవన్నీ లెర్నింగ్ పీరియడ్. చాలా మందికి నేర్చుకోవడానికి అవగాహన ఉండదు. ఒక 2-3 మీటింగ్లకు వస్తారు, అబ్బాయి ఎవరు రావట్లేదు సార్, ఎవరు కొన సార్, బాయ్, గుడ్ బాయ్. లేదంటే ఇంకొంతమంది 1-2 నెలలు ట్రై చేస్తారు. ట్రై చేస్తే వర్కౌట్ కాదండి. మనం ఏం చెప్తున్నాం మీరు అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ బిజినెస్ అని చెప్తున్నాం. మన లైఫ్లో ఏం కావాలి అన్ని ఇందులో ఉన్నాయి. మీరు గమనిస్తే మీకు టైం ఫ్రీడమ్ కావాలా, మనీ ఫ్రీడమ్ కావాలా, కార్లు, బంగ్లాలు, పేరు, హోదా, ఏమి కావాలంటే అది అక్షయ పాత్ర, వెస్టేజ్. ఎక్కడ ఎందుకు మీరు గమనించండి. చాలా మంది మీరు చూస్తే ఎందుకు వస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్నారు, అలాగే మనకి గవర్నమెంట్ టీచర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఓకే, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వస్తారు. వీళ్ళందరూ వస్తున్నారు ఎందుకనంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకి దొరకంది వెస్టేజ్లో దొరుకుతుంది కాబట్టి. దిస్ ఇస్ ద కామన్ సెన్స్ అండ్ వ్యాలిడ్ పాయింట్. మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీలో మనం ఉండాల్సిన విధంగా ఉండకపోతే, మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా వస్తుంది మనకి? ఓకే, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మనకి సక్సెస్ రావాలంటే సర్టెన్ టైప్ ఆఫ్ పీరియడ్ పడుతుంది, టైం పడుతుంది, మనం స్పెండ్ చేయాలి, నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి. ఓకే, ఇదంతా ప్రాసెస్ అంటది. ఎప్పుడైతే వన్స్ మీకు ఒకసారి సక్సెస్ బిగిన్ అయిందో ఆ సక్సెస్ అనేది అల్టిమేట్ గా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. మీరు ఉన్నంతకాలం మీకు, మీ పిల్లలకి, మీ తరాలు మారిపోతాయి. వంశాలు కాదు, తరాలు మారే అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది. దాని గురించి ఈరోజు మీరు వేసే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఈ బిజినెస్. ఒక రోజులోనో, ఒక నెలలోనో, లేదంటే 6 నెలల జర్నీ చేస్తా సార్, నాకు బిజినెస్ లో సక్సెస్ రాకపోతే, డబ్బు రాకపోతే మానేస్తా అంటే స్మాల్ టైం యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ బిజినెస్ మనం అర్థం చేసుకోవాలి, లెర్న్ చేసుకోవాలి, నేర్చుకుంటూ మనల్ని మనం నిరంతరం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. స్టార్టింగ్ లో ఎవరికి ఉండవు, నాకు కూడా స్టార్టింగ్ లో బిజినెస్ తెలియలేదు, కానీ నిరంతరం నేర్చుకోవడం ద్వారా, మీటింగ్స్కి వెళ్ళడం ద్వారా, అప్లైన్స్ తో కమ్యూనికేట్ కావడం ద్వారా వన్ బై వన్ నన్ను నేను మార్చుకుంటూ వచ్చా. ఇంకా నేను మార్చుకోవాల్సింది, చేయాల్సింది చాలా ఉంది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాల్సిందే, ఇది మనకు తెలియాలి. ఓకేనా? సో అందుకని మీ యొక్క అప్లైన్స్ ఎవరు ఏం చెప్తున్నా కూడా దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి. వాళ్ళతో మీరు రెగ్యులర్ టచ్ చేయండి. అప్లైన్ ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేయటం, వాళ్ళతో మీరు మీ యొక్క బిజినెస్ గురించి డిస్కషన్ చేయటం. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అప్లైన్స్ తో డిస్కషన్ చేస్తే ఎక్కడ మళ్ళీ ఏం అడుగుతారని క్రాస్ లైన్స్ తోని, డౌన్ లైన్స్ తో డిస్కషన్ చేస్తారు. క్రాస్ లైన్స్ తో, డౌన్ లైన్స్ తో డిస్కషన్ చేస్తే ఏమొస్తుందండి? ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ఫుల్ కావాలి, మీకు డబ్బు రావాలి, మీరు పైకి రావాలి, మీరు కంప్లీట్ గా మీ యొక్క జర్నీ బాగుండాలని కోరుకునేది ఒకే ఒక పర్సన్ ఉన్నాడండి. ఆ పర్సనే మీ అప్లైన్. ఓకే, సో ఆ వ్యక్తితో మీరు కమ్యూనికేట్ కాండి. ఆ వ్యక్తికి తెలిసి మిమ్మల్ని ఎట్లా డెవలప్ చేయాలో, ఆ వ్యక్తి తెలిసి మీకు ఎంత ఇన్కమ్ కావాలి, ఎంత ఇన్కమ్ రావాలో. ఓకే, అది అట్లా కాకుండా మనకు నచ్చిన రూట్ లో మనం పోతామంటే టైం వేస్ట్, రిజల్ట్స్ రావు. ఓకే, సో ఇట్లా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్లే ప్రాసెస్. ఓకే, సో అట్లా డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీటింగ్స్ రెగ్యులర్ రావటం, వచ్చినప్పుడు మీటింగ్ హాల్లోనే కూర్చొని చెప్పిందంతా వినటం, నేర్చుకోవటం, నేర్చుకున్న దగ్గర మీ యొక్క టీంకు నేర్పించటం, ఇది మీరు చేయాలి.
అది చేయలేకపోతే మళ్ళీ మనకి అయిపోతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఇది కూడా బాగా వినండి. అన్ని మనమే చేయటం, ప్రొడక్ట్ మనమే చెప్పాలి, ప్లాన్ మనమే చెప్పాలి, వాళ్ళ జాయినింగ్ మనమే పెట్టాలి. అదే విధంగా జాయినింగ్ పెట్టినాక మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో మనమే ఇవ్వాలి. వన్ మ్యాన్ ఆర్మీ అంతా మనమే చేస్తే ఇంకెప్పటికీ కింద వాళ్ళు నేర్చుకుంటారండి. సో ఇక్కడ మనం అందరం చేయాల్సినటువంటి డూప్లికేట్ పాయింట్ ఏంటంటే, మన టీంలో మనకి సక్సెస్ రావాలి, మన బిజినెస్ బాగా పెరగాలంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందన లీడర్షిప్ ని క్రియేట్ చేయాలి. దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ లీడర్షిప్ బిజినెస్. బాలి సార్ ఎప్పుడు ఇదే అంటారు, ప్రొడక్ట్లు కొనటం అమ్మటం దిస్ ఈజ్ ద ప్రాసెస్, బట్ అల్టిమేట్లీ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇన్కమ్స్ ఎర్న్ చేయాలి, మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మీరు చేయాల్సిన మేజర్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏంటంటే లీడర్షిప్ ని క్రియేట్ చేయండి, లీడర్స్ ని తయారు చేయండి. లీడర్స్ అంటే ఎవరండి? లీడర్స్ అంటే రెగ్యులర్ గా హోమ్ మీటింగ్లు చేస్తారు, మీటింగ్ కి వాళ్ళ టీంని అటెంప్ట్ చేపిస్తారు. వాళ్ళు కింద వాళ్ళకి వాళ్ళు ఏం నేర్చుకున్నారో కింద వాళ్ళకి వాళ్ళు, వాళ్ళ కిందకి వాళ్ళు, అట్లా దీన్ని ఇది డూప్లికేట్ అయిపోవాలి. ఇప్పుడు నేనున్నా, నా కింద 10 మంది ఉన్నారు అనుకోండి, నేనేం చేస్తున్నా, హోమ్ మీటింగ్ చేస్తున్నా, లేదంటే మామూలుగా వన్ డే ట్రైనింగ్స్ సక్సెస్ సెమినార్స్ చేస్తున్నాను అనుకోండి. నేను నెక్స్ట్ ఏం చేయాలి, నాకున్న ఫస్ట్ పర్సన్ కి సేమ్ బాబు ఇది ఈ ప్రాసెస్, ఇట్లా హోమ్ మీటింగ్ చేయాలి అని నేనేం చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకై వాళ్ళు ఇండివిజువల్ గా పనిచేసేలాగా వాళ్ళని డిజైన్ చేయాలి. వాడు ఏం చేయాలి, వాడి కిందన్న సెకండ్ పర్సన్ కి నేర్పించాలి, వాడు థర్డ్ పర్సన్, వాడు ఫోర్త్. అట్లా ఇది ఎప్పుడైతే జనరేషన్ టు జనరేషన్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మీ బిజినెస్ అనేది ఒక రైట్ వేలో కమ్యూనికేట్ అవుతుంది, రైట్ వేలో వెళ్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరి టీంలో అయితే ఇట్లా ఇండివిజువల్ గా చేసే బిజినెస్ లీడర్స్ ఉన్నారో, ఎవరి టీంలో అయితే ఇట్లా ప్రెజెంటర్స్ ఉన్నారో, వాళ్ళ టీంలో బిజినెస్ అనేది అల్టిమేట్లీ ఎప్పుడూ గ్రో అవుతూనే ఉంటది. అలా కాకుండా అన్ని మనమే చేస్తే ఏమవుతుందంటే, మనం చేస్తేనే బిజినెస్ వస్తుంది, మనం చేయకపోతే బిజినెస్ ఆగిపోతుంది. అప్పుడు బయట కొట్టు బిజినెస్ కి లేదంటే వేరే వేరే బిజినెస్ కి వెస్టే బిజినెస్ కి పెద్ద తేడా ఏముండదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మనం చేయాల్సినటువంటి పాయింట్ ఇది. దీన్ని మనం అల్టిమేట్ డూప్లికేట్ చేయాల్సిందే. మనం ఏం నేర్చుకున్నామో కింద వాళ్ళు నేర్చుకున్నది ఆ కిందకి ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఎవరి కాళ్ళు లీడర్గా మారాల్సిందే. రైట్. సో ఈ యొక్క విధానాన్ని కూడా మనం స్ట్రాంగ్ గా చేయాల్సి ఉంటది. సో అట్లాగే ఈ మంత్ లో మనకి ఆల్మోస్ట్ ఈ నెలతో లాస్ట్ మంత్ అచీవ్మెంట్స్ ఈ రోజుతో అయిపోయినట్టు మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ కి సంబంధించినటువంటి ఆఫర్స్ ఏమున్నాయి, నెక్స్ట్ పూల్ ఆఫర్ ఏముంది, ఆ పూల్ ఆఫర్ ఎలిజిబుల్ అవ్వాలంటే నిజంగా ఈ పూల్ ఆఫర్ కి మనకు అవకాశం ఉందా లేదనేది రేపు ఫర్దర్ సెషన్ లో మనం నేర్చుకుందాం కానీ. ఓకే, సో దిస్ ఈస్ ద టుడే సెషన్. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి, దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్. నిజంగా ఈ యొక్క అవకాశం మనం దొరికినందుకు మనం ఎన్నిసార్లు మా దేవుడికి మన అప్లానికి దండం పెట్టినా తక్కువేనండి. ఇంత మంచి అవకాశం ఇది, బట్ అందరికీ రావట్ల. వెస్టేజ్ లో డబ్బు ఉంది, బట్ అందరికీ రావట్ల. ఎవరైతే దానికి తగ్గట్టు వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటూ ఆ లక్షలు రావాలంటే లక్షణాలు నింపుకోవాలని చెప్తుంటారు. ఆ లక్షణాలను నింపుకుంటూ వాళ్ళు నిరంతరం ముందుకే పాజిటివ్ మైండ్ సెట్ తో నేను గెలవాలి, 10 మందిని గెలిపించాలి, నా ద్వారా ఈ సమాజానికి ఈ దేశానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతున్నారు. అట్లాంటి ఆలోచనలు మనం అందరం కలిగి ఉంచుతూ ప్రతి ఒక్కరూ రిజల్ట్ కోసం పనిచేద్దాం. మన యొక్క ఎనీ టైం మన ఇన్కమ్ పెంచుకుంటూ మన ద్వారా ఇంకొంతమంది ఇన్కమ్ పెంచడానికి అవసరమయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో, యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లీడర్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ గురుజీ, ఎక్సలెంట్. ఏం చెప్పినా తక్కువనే. సూపర్ అని చెప్పాలన్నా, ఎక్సలెంట్ అనాలన్నా, మార్వలస్ అనాలన్నా. నా కంపెనీ ఏం కావాలి, ఏం చేయాలి, దేని మీద బేస్డ్ అని చెప్పేసి మొత్తం ఆల్ చెప్పేసారు, లీడర్షిప్ క్వాలిటీస్ తో సహా అన్ని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. నారా సార్ అన్ముట్ కరో. థ్యాంక్ యూ జీ. నారా సార్ అన్ముట్ ఇచ్చిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? చాలా రోజులకు.
సూపర్ సార్, సూపర్. మారన్ వాయిస్ విన్న చాలా రోజుల తర్వాత. ఎట్లా ఉన్నారు సార్, బాగున్నారా? సూపర్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అదే థ్యాంక్ యూ. మీ సెషన్ వినాలనే 8:30 నుంచి ఉన్నా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అదే ఓకే. ఇంకా ముందుగా లీడర్లందరికీ కంగ్రాచులేషన్స్, లేదంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకటి రమేష్ చంద్ర సార్కు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను కంటిన్యూగా జూమ్ లో ఉంటున్నా, కాకపోతే మాట్లాడట్లేదు. ఒక 1 or 2 years నుంచి జూమ్ కంటిన్యూ నడుస్తూ ఉంది. ఏదో ఒక విషయం మీద నేర్చుకుంటారు. అయితే నేను మన టీమ్ లీడర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు సిస్టాన్ని నేర్చుకోండి, సిస్టాన్ని చదవండి. తర్వాత మన టీంలో వచ్చిన వాళ్ళ మెంటాలిటీని చదవండి. చదివినప్పుడు వాళ్ళు దేనికి ఎలిజిబిలిటీ అవుతారు, ఆ ఎలిజిబిలిటీ తగ్గట్టు మనము వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే సిస్టాన్ని కనెక్ట్ అవుతారు. సారు ఒక మాట చెప్పిండు నాకు ఒకప్పుడు, గుర్తుకుందో లేదో బహుశా. వెస్టీజ్ లో జాయిన్ అయిన వాళ్ళు చనిపోతే యాక్సిడెంట్ గా రావాలి తప్ప ఏదైనా డిసీజ్ తోని చనిపోయే అవకాశం లేదు లేదు. సూపర్ అనే విషయాన్ని చెప్పింది. నేను పదే పదే మీటింగ్లలో చెప్తుంటా. అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే మన ప్రోడక్ట్ లో ఉన్నటువంటి రిజల్టే. కాబట్టి సార్ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ ఈరోజు. కాబట్టి అందరు గమనించండి. ఎందుకంటే వేరే డిసీజ్ తోని చనిపోయే అవకాశం లేదు. నేను స్వతహాగా చూసిన. మా అమ్మకు పెరాలసిస్ తగ్గింది, జాయింట్ పెయిన్స్ తగ్గినాయి. 60% లంగ్స్ ఖరాబ్ అయితే తగ్గినాయి, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు సిస్టాన్ని చదవండి, తర్వాత వచ్చిన పర్సన్స్ యొక్క మెంటాలిటీని చదవండి. కానీ మనం చేసే మొదటి తప్పు ఏంటంటే, ఫస్ట్ మనం వచ్చిన డౌన్ లైన్స్ చదువుతున్నాము, తర్వాత సిస్టమ్ చదవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లా రాదండి. ఫస్ట్ సిస్టాన్ని నేర్చుకోండి, మీ డౌన్ లైన్స్ కి నేర్పించండి. రోజొక ఎవరో ఒక అప్లై వచ్చి ఏదో ఒక టాపిక్ చెప్తా ఉంటారు. అందరు నేర్చుకొని అందరు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. చాలా రోజులకు మీ వాయిస్ విన్నందుకు. మీ వాయిస్ విన్నాం, చాలా హ్యాపీ. మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాయణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున, అన్మ్యూట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున అన్మ్యూట్ ఇచ్చిన ఫాస్ట్ గా. ఉమా అన్మ్యూట్ చేసుకుమా. రెడీగా ఉండాలి, హ్యాండ్ రైజ్ చేసినప్పుడు రెడీగా ఉండాలి. మాట్లాడండి ఉమా. సార్ 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 మల్లికార్జున సార్. ఏమ్మా మరి 3 సార్లు పిలిచినా మీరు ముచ్చట పెట్టుకోవడానికా హ్యాండ్ రైజ్ చేసి? అది రాలేదు సార్, అది తీయటానికి కానీ సార్. అందువల్ల సార్ చెప్పండి స్పీడ్ చెప్పండి. లేదు స్పీడ్ చెప్పండి సార్. బాబుకి 17 సంవత్సరాలు సార్. కొద్దిగా గొంతు నొప్పి అంటున్నారు సార్. ఏం వాడాలో చెబుతారా సార్? 14 ఏళ్ళు గొంతు నొప్పి. రెస్పోకేర్ ఇవ్వండి సార్. రెస్పోకేర్, కొలెస్ట్రామ్ ఆమ్లా, తులసి డ్రాప్స్. సరే సార్. ఓకే థ్యాంక్ యూ. ఉమా మాట్లాడమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, పిఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగుంది సార్. మరి మనం ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఏం కావాలని ఇందులోకి వచ్చామో అది గోల్ రీచ్ అవ్వాలంటే అది మనకి ఎప్పటికి కావాలన్నది మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలం అన్నది మరొకసారి తెలియజేశారు సార్. నిజంగా మంచి వర్డ్స్ సార్. ముందుకు వెళ్ళడానికి చాలా హోప్ ఇస్తుంది. మీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కంటిన్యూ. ఆరిఫ్ సార్. గుడ్ మార్నింగ్. ఆరిఫ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడండి. ఆరిఫ్ మేడం ఇచ్చిన చూడ. హలో సార్. మాట్లాడండి. హలో మాట్లాడండి. చెప్పండి మీ వాయిస్ వినబడుతుంది. చెప్పండి. టైం ఏం అయితే ప్రజలు ఏం చేస్తారు సార్, నెగిటివ్ గా మీటింగ్ కి రండి, ఒకసారి అర్థం చేసుకోండి, మీకు విన్నాక అర్థమైతా అంటే వాళ్ళు ఏం చేస్తారు, చేస్తాం అని నెంబర్స్ కూడా ఇస్తారు. మీటింగ్ దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక కారణం చెప్పి మాకు నిరాశపరుస్తారు సార్ వాళ్ళు.
ఒకవేళ వాళ్ళ మీకు ఏం అర్థమైంది చెప్పాలి. ఆరిఫ్ మేడం, సార్ ఇప్పుడు సార్ 1 గంట 10 నిమిషాలు 1 గంట 20 నిమిషాలు మాట్లాడిండు. సార్ అవును ఏం సార్ మాట్లాడిండు, అందులో నీకు ఏ పాయింట్ అర్థమైంది అది చెప్పు. అదే సార్కు సార్ చెప్పిర్రు, ఇప్పటి కూడా చెప్తేనే ఎవరు వస్తుంటారు, రారు, సార్ రారు, నాకు కూడా రారు, ఎంఎస్ కొన్ని సార్ కూడా చెప్పి వస్తలేరు. ఇక మళ్ళీ అదే కొత్త ముచ్చట చెప్పేది ఎందుకు? సారు చెప్పిన దాంట్లో మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది అది చెప్పండి అంతే. ఓకేనా? ఫీడ్బ్యాక్ అంటే అది. ఓకే సార్ ఫీడ్బ్యాక్ అంటే అది. ఇప్పుడు సారు 1 గంట సేపు మాట్లాడిండు, సార్ చెప్పిన పాయింట్లలో ఏం నచ్చిందో అది మాట్లాడాలి. ఫీడ్బ్యాక్ అంటే జనాలు వస్తున్నారు సార్, రాలేదు సార్, నేను అప్సెట్ అయినా సార్ అంటే అవసరం లేదు. అది అందరికి జరిగేదే నీకు జరుగుతుంది. దాని గురించి ఇదంతా చెప్పేది. సార్ వాళ్ళ మీటింగ్ అర్థమవుతుందా? అర్థమైతే సార్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వచ్చేది. ఫస్ట్ నీకేం మేము అర్థమైందో చెప్పమన్నా. హలో మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఝాన్సీ మేడం, అన్మ్యూట్ చేసుకుందాం. హలో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికి మన వాయిస్ బ్రేక్, వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. లీడర్స్ ఎలా ఉన్నారో ఓకే. నెక్స్ట్ నర్సయ్య సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ నర్సీ సార్, సూపర్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ సీను సార్, మీరు చెప్పినటువంటి పాయింట్స్ లో నాకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే డిసిప్లైన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత కంపెనీలో ఉండేటటువంటి సిస్టమ్ని ఫాలో అవ్వాలి, అప్లైనర్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ గా నేను భావించాను. అదే నా టీం కి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకొని వాటి అన్నిటిని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను సార్. ఖచ్చితంగా ఏం కావాలనేది చాలా మందికి అది తెలియడం లేదు సార్. దాన్ని ఖచ్చితంగా నేను రాయించాలనుకుంటే వాళ్ళకి ఆకలి అనేది, అవసరం అనేది ఉన్నోళ్ళు మాత్రమే డ్రీమ్స్ రాసుకుంటున్నారు. ఏదో టైం పాస్ కి వచ్చి ఏదో వెస్టేజ్ చేస్తున్నాము అనే వాళ్ళు మాత్రం ఇలాగే ఫెయిల్ అయిపోతా ఉన్నారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి అన్ని చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రమేష్ సార్ కి, నాగరాజ్ సార్ కి, ఇంకా జూమ్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్. సూపర్ సూపర్ సూపర్. నర్సయ్య జీ, స్టార్టింగ్ ఏం మాట్లాడమంటే నువ్వే మాట్లాడలే. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజ్ జీ కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విషయ్. గుడ్ మార్నింగ్ గురువుది. గుడ్ మార్నింగ్ సార్. మంచి సెషన్ సార్. దీంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, ముందు ఎవరైతే దీంట్లో సక్సెస్ కావాలంటే మాత్రం మన దగ్గర ఉన్న ఈ సప్లిమెంట్స్ అన్ని వాడుకున్న తర్వాతనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. అవి వాడింది మాత్రం ఏం తెలియదు, మనం బయట ఎవరికి చెప్పడానికి వీళ్ళు రాదన్నాడు. తర్వాత మీటింగ్స్ కంపల్సరీ పెట్టుకొని చేస్తేనే వస్తుంది, లేకుంటే రాదనే విషయం మాత్రం అర్థమైంది సార్. ఇది ఉంటేనే దీంట్లో ముందుకు వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళాం. ఇది నాకు సూపర్ అర్థమైంది సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇబ్రాహిం జీ. ఆల్రెడీ అన్మ్యూట్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్. కంటిన్యూ మాట్లాడండి సార్. చెప్పినటువంటి పాయింట్స్ లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, డ్రీమ్స్ అనేది రాసుకోవాలనేది చాలా క్లియర్ గా చెప్పారు. అది మనం రాసుకుంటేనే రీచ్ అవుతాం. రెండోది సార్ చెప్పింది మీటింగ్స్ అనేది ఎక్కడ ఎప్పుడు అనేది పోవాలనేది ఒకటి చెప్పారు. నేను కోటప్పకొండకు 2 సార్లు వచ్చినప్పుడు కూడా శ్రీనివాస్ సార్ సబ్జెక్ట్ విన్నాను. 7 బ్లెండర్స్ చాలా క్లియర్ గా చెప్పారు. ఆ 7 మిస్టేక్స్ 7 బ్లెండర్స్ ఏందనేది నేను రాసుకున్నాను. అదే అలాంటి తప్పులు చేయకుండా నేను కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇబ్రాహిం జీ థ్యాంక్ యూ. కనకదుర్గ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తరఫున నేనే చెప్తున్నా. ఓకే సార్. వెస్టేజియన్ గా
యాక్సిడెంటల్ గా పోవాలే గాని డిసీజ్ వల్ల పోకూడదు అన్నారు. అది చాలా ఎస్. బాగా నచ్చింది సార్. అది నాకు ఒక సూపర్. ప్రాబ్లం ఉంది. నేను దాని గురించి శ్రీనివాసరావు సార్కి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అడగచ్చా సార్? సారు మ్యూట్ లోకి వెళ్ళిపోయినమ్మా, సారు లేడు. ఓకేనా, ఇంతసేపు ఆ, మాట్లాడాడు కదా, సార్ నెంబర్ ఉంటే ఆ. సార్ కాల్ చేసి మాట్లాడేసి. అదే ఓకేనా, రేపు మార్నింగ్ చేయొచ్చు రేపు సార్? మార్నింగ్ కాల్ చేసేసి చేసేసి సార్కి. ఓకేనా, ఓకే సార్. సార్ ఓకే అందరికీ సార్. సలహాలు ఇస్తాడు, దాంట్లో నో ప్రాబ్లం. రేపు మార్నింగ్ ఫ్రీగా మాట్లాడి తీసుకో. ఓకే, ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మా, ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్. కాదర్ భాయ్ కంటిన్యూ. ఎంబీజీ గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ మార్నింగ్ సార్. నేనైతే మధ్యలో గుడ్ జాయిన్ మార్నింగ్. అయినాను. ఇంకా అవన్నీ కానీ ఈ చెప్పొద్దు, రోజు మధ్యాహ్నం సబ్జెక్ట్ అయినా చివరికి అయినా చెప్పొద్దు. అది నీకేం అర్థమైందో ఓకే ఓకే చెప్పాలి. సార్. కొత్తలో నువ్వు ఎప్పుడు సిస్టానికి తల వచ్చినావు వంచి చూస్తురా మనం ఇట్లా నేను. తల వంచి చూస్తూ మనం సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉంటే, చేసుకుంటూ వెళ్తుంటే గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. గోల్ లేకపోతే జీవితం గోలగోల ఉంటుంది. కానీ మన శిష్టానికి చేస్తూ మనం ఏది ఇస్తే అది వస్తుంది అన్నట్టు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మన పలగార సీన్ సార్ చాలా క్లుప్తంగా వివరంగా చెప్తారు, ఏ విషయాన్నైనా సరే. కానీ మనకు ఈ విధంగా నేర్చుకోవాలి, ఈ శిష్టాన్ని ఉండాలి, తల వంచుకోవాలి అన్నట్టు మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఈ మన మీటింగ్స్ జరిగినప్పుడల్లా ఏ మీటింగ్ అయినా సరే వెళ్ళడానికి ముందుండాలని ఇట్లా నేర్చుకోవాలి సార్. ఈ విధంగా మనకు ఈ అద్భుతమైన సమయాన్ని మనకు చాలా క్లుప్తంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదర్ భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కింగ్ టీమ్ వైఎల్ఎస్ రావు. అన్మతి ఇస్తున్నా, ఛాన్స్ అయిపోయింది అన్మతి కాబట్టి. సార్ నమస్తే సార్. నమస్తే. నేను ఆల్రెడీ 4 సార్లు ఇచ్చిన మీకు అన్మ్యూట్. ఆయన అయిపోక ముందే ఇచ్చిన, స్పేర్ లో ఉండండి. ఆల్రెడీ 9:55 10 అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకేనా, థ్యాంక్ యూ గురూజీ సార్. నువ్వు సార్ ఆల్రెడీ రెడీగా తీసుకొచ్చాను చూడు, స్పీడ్గా ఉండాలా. సార్ కంటిన్యూ. మా నాన్నగారికి వచ్చేసి డయాలసిస్ సార్. వారానికి 3 టైమ్స్ జరుగుతుంది. కోచింగ్ కనుక్కొని వేసా సార్ 2 టైమ్స్. రైట్ హ్యాండ్ 2 టైమ్స్ వేసా సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఫుట్ ప్యాచింగ్ సార్. రైట్ హ్యాండ్ కి ఒక రోజు వేసా, లెఫ్ట్ హ్యాండ్ కి ఒక రోజు వేసా సార్. సార్ వేసిన దగ్గర నుంచి అసలు 24 hours ఒకటే నిద్రపోతున్నాడు సార్. కొంచెం నొప్పులు కూడా మోకాలు కింద నొప్పులు వస్తున్నాయి అని అన్నాడు. పైన ఏం నొప్పులు లేవు, నిద్ర దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అని అడుగుతున్నాడు. అదేం లేదని చెప్తున్నా నేను. లేదు, దీనివల్ల ఏం లేదు. కానీ ఆ డయాలసిస్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ నిద్ర బాగా వస్తుందట. ఏం సార్, వారానికి 3 సార్లు పెట్టినాక ఏముంటది ఆ బాడీలో? ఆ మిషన్ పెడతారంటే ఆడంగా తీసేయడానికి పెడుతుంటే బాడీ అంతా వైబ్రేషన్ అవుతుంట కదా సార్. ఇంతకుముందు అసలు వచ్చేది కదా సార్. మన ఫుడ్ ప్యాచింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 24 hours నిద్రపోతున్నాడు సార్. సార్ నెంబర్ ఉంటే రేపు మార్నింగ్ కాల్ చేసి మాట్లాడు, సార్ తోటి మాట్లాడు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రామారావుజీ. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. మిస్టర్ జీ గుడ్ మార్నింగ్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు ఎక్సలెంట్ చేసింది సార్. ఎందుకంటే అందరికి కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు ఎప్పటి వరకు నెరవేర్చుకోవాలనేది కూడా ఒక టైం పెట్టుకోవాలన్నారు. ఖచ్చితంగా ఆ టైం పెట్టుకొని దానిలోపు మనం సాధించుకోవాలని చెప్పేసి ఈ రోజు సెషన్ బాగా అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్, ఎక్సలెంట్. ఎప్పటి వరకు అనేది ఉండాల్సిందే. విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తెలిసిన వాళ్ళకి పేను కొరుకుడికి మందు ఏమైనా ఉందా అని అడిగారు. మన సప్లిమెంట్లు ఇట్లా చెప్పాను నేను వాళ్ళకి, ప్రతి ఒక్క దానికి ఉన్నాయి. అన్నీ ఉంటాయి. రేపు పొద్దున మీ అప్లైన్ కాల్ చేయండి. స్వాతి మేడం. ఓకే అండి. ఓకేనా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందుకే నేను ఫస్టే చెప్పిన, ఇది ఫీడ్బ్యాక్ టైం. అంటే ఏమని చెప్పాలంటే, ఈ రోజు సార్ ఏం మాట్లాడిండు, దాంట్లో మీకు ఏం కనెక్ట్ అయింది, మీరు ఎలా ముందుకు పోవాలనుకుంటున్నారు, అది మాట్లాడాలా. అవునులేండి సార్. గురించి నేను ఇప్పుడు జస్ట్ ఫస్ట్ టైం వచ్చాను సార్. నేను చెప్తున్నా, నేర్చుకోవాల్సింది. అవును సార్. నువ్వు ఫస్ట్ వచ్చినావా 2 సార్లు నేర్చుకునేది ఇదే. వెస్టేజ్ సిస్టమ్ లో నేర్చుకునేది ఇదే. వెరీ ఇంపార్టెంట్ అయితేనే ఇక్కడ అడగాలి. లేదు అంటే మీ అప్లైనర్లు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు సార్ వాళ్ళకి కాల్ చేస్తారు. ఆల్రెడీ 10 అవుతుంది. అర్థమైందా? అది ఏంటంటే మీ అప్లైనర్ అడిగితే ఆయనకు తెలిసి ఆయన చెప్తాడు, లేకపోతే సార్ వాళ్ళని అనుకొని చెప్తాడు నీకు. ఓకేనా. ప్రతి దానికి నేను మన దగ్గర, నో ప్రాబ్లం. రేపు మార్నింగ్ అప్లైనర్ కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీహరి సార్. శ్రీహరి వర్ష సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, మీరు ప్రతి ఏం చేసిన సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
సార్ హలో మాట్లాడుతుంటా శ్రీహరి గారు మాట్లాడండి. సార్ మీరు ఏం చేసినా బాగుంటుంది సార్. మన యాక్చువల్లీ మీ అంటే మీ గ్రూప్ లో ఇది మన ఏంటో క్విజ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది సార్. దీనివల్ల ఏంటంటే ప్రెస్టీజ్ లో అందరికి ఏది అర్థం కాదు అన్ని అర్థం అవుతుంది సార్. ఇవాళ సార్ చెప్పింది సార్, యూనివర్స్ సార్ చెప్పింది అయితే మొత్తం ఆల్ టూర్ సార్, మొత్తం వరల్డ్ టూర్ లాగా ఒక విజిట్ టూర్ మొత్తం వేసేది సార్. మొత్తం కంపెనీ Yes. గురించి చెప్పారు, ప్రొడక్ట్ గురించి చెప్పారు, Mm. ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పారు, ఏం చేయాలో చెప్పారు సార్. Yes. ఎక్సలెంట్ సార్. బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. సూపర్ ఆచరించండి, సక్సెస్ వస్తుంది. ఇష్టమైన అన్వాట్ చేసుకోమా. శ్రీమిజి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడుతుంటాను, చాలా- ఎట్లా మాట్లాడుతూ లేదు సార్, నాకు అడ్మిట్ ఇచ్చిన మాట్లాడండి సార్. సారీ, లైన్ లో ఉండమని ఇచ్చిన. నాకు వాయిస్ continue. వింటలేదు సార్. సారీ సార్. సార్ చెప్పింది చాలా బాగుంది సార్. మోస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండ్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాడాలి, కంపల్సరీ వాడినాక చెప్తేనే బాగుంటది. ఇంకోటి అప్లై ఖచ్చితంగా సంప్రదించాలి సార్. తనతో అన్ని షేర్ చేస్తే బాగుంటుంది సార్. చెప్పింది చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చాను. సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పోషెట్టి గారు అన్మటి ఇచ్చిన చూడండి. శ్రీనివాసరావు గారు 1 2 3. శ్రీనివాసరావు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఎవరు సార్ అడ్రస్ చేయకండి ఇక. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్. సార్ చెప్పిన దాంట్లో ఏ మీటింగ్ మిస్ అవ్వకూడదు అన్న పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. జూమ్ మీటింగ్ అయినా, హోమ్ మీటింగ్ అయినా అన్ని మీటింగ్ బాగా రావాలని నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. ఎస్, ఏ మీటింగ్ కూడా మిస్ కావద్దు. ఆ పాయింట్ ఒక్కటి కనెక్ట్ అయితే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాములు గారు అన్మోట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో సార్, ఇట్లా మా అమ్మకు కందగడ్డ అయింది సార్. మన వెస్టేజ్ లో తీసుకున్న సప్లిమెంట్ సార్. ఓకే, 10 days లో రిజల్ట్ తెలిసింది సార్ నాకు. మన సప్లిమెంట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఆమెకు 10 days లోనే మొత్తం హాస్పిటల్కి వెళ్తే 3 lakhs అన్నారు సార్. అది మన సప్లిమెంట్ మొత్తం తీసుకుంటే వేసుకోగానే 10 days లో మొత్తం పగిలిపోయింది సార్ కందగడ్డ. సూపర్ ఫీడ్బ్యాక్. చాలా బాగుంది. థ్యాంక్ మన యూ. కంపెనీ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. శ్వేత కంటిన్యూ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నాకు morning. ఈరోజు సెక్షన్ లో అర్థమైంది ఏంటంటే సార్, అందరికీ ఆరోగ్యం, ఆదాయం ప్లస్ ఆనందం కూడా దొరుకుతుంది అనేది అర్థమైంది సార్. సార్ వాటిని డివైడ్ చేసి చెప్పారు, బట్ నేను వాటిని కంబైన్ చేసి చూసుకుంటున్నాను సార్. ఇంకోటి Yes. సార్, ఇంకా మనకి ఈ సప్లిమెంట్స్ అంటే పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టినట్టు, పోషకాహార లోపం వల్ల మన ప్రాబ్లమ్స్ వస్తే మందుల రూపంలో పూరిస్తున్నాం సార్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మనకి ఏ లోపం అయితే Yes. అదే యాడ్ చేయాలనేది క్లారిటీ వచ్చింది సార్. సూపర్. ఆచరించు. నెక్స్ట్ ఎస్ సార్. నెక్స్ట్ సార్ ఇంకా ఆచరించు. యా ఓకే సార్. నెక్స్ట్ సార్ ఓకే. ఇంకా ఈ టీచర్స్, లాయర్స్, బిజినెస్ పర్సన్స్ అందరూ చేస్తున్నారు అంటే అక్కడ దొరకంది ఇక్కడ దొరుకుతుంది అనేది ఎస్ నిజంగా అందరు చేస్తున్నారు అంటే అందరికీ కూడా అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి సార్ ఈ రంగంలో. ఎస్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆచరించు. నెక్స్ట్ పోషెట్టి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ అని చెప్పారు సార్. ప్రతి మీటింగ్కి వెళ్ళాలి, సెమినార్కి కానీ డైలీ మీటింగ్ కానీ కంపల్సరీ అటెండ్ కావాలి, హోమ్ మీటింగ్ కూడా అటెండ్ కావాలి. కానీ ఇది టర్న్ ఓవర్ నెట్వర్క్ మార్కెటింగ్, తలకాయల మీద బిజినెస్ కాదు, మనం చేంజ్ చేసామా కాదు, మనం టర్న్ ఓవర్ చేయడం బట్టి మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇది షార్ట్ టైంలో వచ్చే బిజినెస్ కాదు, లాంగ్ టర్మ్లో వచ్చే బిజినెస్. నాకు అర్థమైన పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్మోట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ప్రతి Good ఒక్క morning. పాయింట్ కనెక్ట్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి సార్. మైండ్ సెట్ చేంజ్ అయినాక మన డ్రీమ్ అనేది ముందు ఫస్ట్ మనం ఆలోచించాలి మన డ్రీమ్ అని చెప్పి మనం ఆలోచించుకొని మనం రాసి ముందుకు పెట్టుకున్నావా? వెళ్తే రాసి ఎస్ సార్. పెట్టుకున్నావు ఇంతకు. ఎస్ సార్. అంటే అది రాసి పెట్టుకుంటేనే ఏం చేయాలనేది ఎస్ ఈజీ. సార్. అందుకే వై అనేది ఎస్ క్లియర్ సార్. ఉంటేనే అవ్వ అనేది ఈజీ. చెప్పేది అదే. అవును సార్.
అదే సార్ ఫస్ట్ మన డ్రీమ్ అనేది ఏందో మనం ఫస్ట్ తెలుసుకుంటేనే సార్ మనం ఇందులో ముందుకు వెళ్ళేది. ఫస్ట్ ఇన్ టైం కి మన మీటింగ్ కి అటెండ్ అవ్వాలి సార్. ఇన్ టైం కి మీటింగ్ అటెండ్ అయ్యి ఫ్రంట్ దాంట్లో కూర్చొని స్టేజ్ మీద కూర్చుంటేనే మనకు అర్థమైతే సార్. ఫస్ట్ మనం ఇందులో మీటింగ్ కి అటెండ్ అయినాక లెర్న్ అవ్వాలి సార్. ఇందులో మనం నేర్చుకోవాలి సార్. సూపర్ నేర్చుకున్నాక అప్లైన్ దగ్గర నేర్చుకోవాలి. తర్వాత డౌన్ లైన్ దగ్గర చెప్పాలి సార్. నాకు ఆ పాయింట్ సూపర్ చాలా థ్యాంక్ బాగా యూ కనెక్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు కావాలి. సూపర్ గోదావరి గుడ్ మేడం మార్నింగ్ సార్. మేడం కంటిన్యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మనం మార్నింగ్. పెళ్లికి గుడ్ మార్నింగ్ సార్. మనం పెళ్లికి అన్ని ప్రిపేర్ చేసుకొని పెళ్లి డేట్ వేయకపోతే ఏ విధంగా ఉంటుందో, మనం ఇంత వర్క్ చేసి మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకోకపోతే పెళ్లి డేట్ లేని పెళ్లికి వెళ్ళి అవి ఏ విధంగా మనం స్వీకరించామో ఇది కూడా అలాగే నాకు చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ ఎస్ సార్ నాకు ఈ అవకాశం ఎస్ వచ్చింది. అందుకే గోల్ ఉన్నోడే సక్సెస్ అవుతాడు, గోల్ లేనోడు సక్సెస్ కాడు వెస్టీజ్ లో. అందుకే Yes, మీకు sir. ఏం కావాలో ఇప్పుడు రాసుకోరు, ఒక 5 నిమిషాలు పోతే పోయింది. కానీ లేకపోతే తిన్నాక Okay, sir. ముందు రాసుకుంటారా, తిన్నాక రాసుకుంటారా? అందుకే Okay, సార్ వాళ్ళు sir. చెప్తారు ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్, మిడిల్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. అంటే ఒక Okay, 1 sir. ఇయర్ లో నీకు ఏం కావాలి, ఒక 3 years లో ఏం కావాలి, ఒక 5 to 7 years లో ఏం కావాలి, అవి రాసుకుంటే అవి నీ కంటికి అవి కనబడితే నువ్వేం పని చేయాలనేది ఈజీగా. అది లేకుండా ఆయన కారు వచ్చిందంట, ఈయన కారు వచ్చిందంట, కానీ మరి నీకు కావాలన్నా వద్దా నీకు తెలవాలి కదా. నీ Yes. కడుపు ఆకలి అయితే నువ్వే తింటావు, నీ కడుపు ఆకలి కాకపోతే నువ్వు తినవు. పక్కోడు తిన్నాడు, ఎంఎస్ఆర్ తింటుండు, సీన్ సార్ తింటుండు, టైగర్ వెంకటేష్ సార్ తింటుండు, శివమన్ సార్ తింటుండు అంటే నువ్వు తినకుంటూ ఉంటావా? కాదు కదా. అందుకే మన ఆకలి మనకు ఉండాలి ఈడ. ఆ ఆకలి పేరే గోల్. నీ గోల్ ఈడ ఉంటే పని చేయడం అనేది ఈజీ. అందుకే గోల్ ఉండాలి. ఆ గోల్ లేదు కాబట్టి అందరూ ఏదో వస్తూ టైం పాస్కి వస్తూ చేస్తారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతూ, ఎటో తిరుగుతారు, ఎటో పోతున్నారు. అర్థమవుతుందమ్మా. అందుకే ఈ రోజైనా కరెక్ట్ గా రాసుకోండి. ఎవరైనా సరే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు రాసుకోరు. ఓకే సార్. ఇలా నేను కూడా రాసుకుంటే ఇలా నెలకు 5-6 లక్షలు వచ్చినా కానీ నేను కూడా రాసుకోవాలి ఇప్పుడు. ఓకే, అది రాసుకుంటేనే దాని గురించి పని చేయగలుగుతా. నేను రాసుకోలేదనుకో పని చేయలేను. ఓకేనా, రాసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ లాస్ట్ వన్ రేణాచారి. రేణాచారి భాగ్యలక్ష్మి ఏం పేరు అన్మోట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రేణాచారి సార్ నా పేరు, రఘుపతిపేట మాది. నేను ఈ నెలలో కొత్తగా జాయిన్ అయినా. మా రంగాపు భీమే సారు దారపోటి నేను వచ్చిన మాకు నీకేం అర్థమైంది చెప్పు, నీకేం అర్థమైంది చెప్పు. నాకు అర్థమైంది సార్. మీరు చెప్పిన కాండక్ట్ ఇప్పుడు అదే ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలి, మళ్ళీ ముంగలకి ఎట్లా సాగాలి ఏం సంగతి అని అన్నారు. మీరు చెప్పారు కదా సారు, ఏం లైన్ వేసుకోరు. సార్ చెప్పాను, గురుగారు చెప్పాను, నేను చెప్పాను, గురుగారు చెప్పాను. సార్ చెప్పింది విన్నా. అయితే నేను కూడా ఇప్పుడు షుగర్ గురించి నేను పొడలు ఫస్ట్ మనం వాడినాక మనకు తెలిసినాక అతనికి చెప్పి అతనికి బయటికి మన చేసేటోళ్ళకి చెప్పి మీరు అందులో కాంటాక్ట్ చేసి మీటింగ్ తోలుకొచ్చి కూర్చోబెట్టి వినిపించి వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పారు సార్ గురువారు. సూపర్ సూపర్. నువ్వు ప్రోడక్ట్ వాడినాక మంచిగా అనిపిస్తే నాకు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఓకేనా? సరే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు అయిపోయారా? ఓకే అండి. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. ఆరిఫ్ మేడం మళ్ళీ ఒకసారి అన్వర్ట్ ఇచ్చాను చూడు. నమస్తే సార్. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్ని మీ సబ్జెక్ట్ మీరు ఇచ్చినందుకు చాలా నాకు అర్థమైంది సార్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా అర్థమైంది సార్. ఇప్పుడే ముందుకు సాగుతున్నా సార్. నేను ఇప్పుడే 8 months అయింది సార్. ఇంకా మీ 8 months కి ఇప్పుడు ఎట్లా అవుతుంది సార్? 8 months అంటే ఇంకో 4 months అయితే 1 year అవుతుంది. ఇప్పుడు అంటే ఎట్లా? అవును సార్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లం వల్ల నేను ఆగిపోయినా సార్. ఓకే. దానివల్ల మా అప్లైనర్ రజిత మేడం సార్, మా మహబూబాద్, ఓకే, దానిలో కొన్ని ప్రాబ్లం వచ్చారు సార్. మా బాధ. అవును సార్. ఓకే, ఇలా ట్రైన్ ఆడ పట్టల కింద కట్టలు కొట్టుకోపోయినాయి. అవునవును సార్. చాలా పుస్తకం సార్ చూసిన వాట్సాప్ లో వచ్చింది మనకి. అసలు యాక్చువల్ గా ఎల్లుండి ఆడికే వచ్చేది ఉండే మా బాధ, ఎల్లుండి మంగళవారం. బట్ రోడ్లన్నీ కొట్టుకోపోయినాయి రాకుండా. అవునవును సార్. ఎల్లుండి షెడ్యూల్ ఆడికే ఉంది కానీ మిస్ అయిపోయింది. చూద్దాం, రేపు ఆలోచించి ఎల్లుండి చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 10 అవుతుంది, చాలా మంది తినకున్నాలే, నేనంటే తిన్నగానే ఆల్రెడీ. ఓకేనా, ఈ టైంకి ఆల్రెడీ నిద్రపోతా, నేను 9:30కే పడుకుంటా. కానీ ఇలా గురువు గారు జూమ్లో ఉన్నందుకు ఆగాల్సి వచ్చింది, అది హోస్ట్ నాకు వచ్చి. ఓకేనా, ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకోండి. గురువార్లు నేర్పడానికి చాలా రెడీగా ఉన్నారు. మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసే మీ జీవితం బాగుపడడానికి మీరు సిద్ధమేనా? మీ జీవితాన్ని మీరే బాగుపరచుకోవాలి. మనకు అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకుందాం, బాగుపడదాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.